ఉక్రెయిన్కి వెళ్ళిన మన ప్రధాన విషయంలో ఏం చెప్తారు? మేడం ఇక్కడ దేశము, రాష్ట్రము, దేశము, ప్రపంచం. రాష్ట్రానికి కేంద్రంతో ఎలా సంబంధాలు ఉండాలి, ఎలా ఉండాలి, అదేవిధంగా దేశానికి ఇతర దేశాలతో ఎలా సంబంధాలు ఉండాలి, ఈ అంశాలైతే చాలా వరకు ప్రజలు దూరంగా ఉంటారు. ఎందుకంటే మనకు కావలసిన సంక్షేమ పథకాలు, మనకు కావలసినటువంటి ఇతర అంశాలపైన ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ విదేశీ విధానం పైన సాధ్యమైనంత వరకు మేధావులకు, ఇతరాత్ర పరిశీలించి చేసేవారికి తప్ప జనరల్ పబ్లిక్ దూరంగా ఉంటుంది. కాలేజీలో మనము లెక్చర్ చెప్పుకోవడము, యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడము, ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇవ్వడం వరకే ఉంటుంది. కానీ విదేశాంగ విధానం గురించి ఇతరాత్ర జనరల్ పబ్లిక్ చాలా వరకు దాన్ని దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. అటువంటప్పుడు మనం ఇతర దేశాలతో మనకు ఉండవలసినటువంటి సంబంధాలు, వాళ్ళతో మనము నెరపవలసినటువంటి వివిధ అంశాలు, ఇటువన్నిటినీ కూడా దేశ ప్రజల అభివృద్ధి పైన, దేశం యొక్క అభివృద్ధి పైన, అదేవిధంగా మనకు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆ డెవలప్మెంట్ల పైన ప్రతి ఒక్కరికి కూడా అది బాధ్యతాయుతంగా మనము భావించవలసిన సమయం ఆసన్నమైంది. ఈరోజు గమనిస్తున్నాం రష్యా ఉక్రెయిన్ మధ్య. ఉక్రెయిన్ అనేది ఒక చిన్న దేశం అండి, రష్యా అన్నది చాలా పెద్ద దేశం. అటువంటి రష్యాతో ఈరోజు ఉక్రెయిన్ నిరంతరంగా 1 year పాటు యుద్ధం చేస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ వండర్. ఎందుకంటే అది ఇన్స్పిరేషన్గా తీసుకొని చైనాతో ఈరోజు తైవాన్ తెగబడుతోంది, ఒక చిన్న దేశం. అంటే ఇటువంటి సమయంలో భారతదేశం లాంటి ఒక అలీన ఉద్యమాన్ని ఒక ఉద్యమంగా తీసుకొచ్చి, ఆ రోజు అటువైపు పెట్టుబడి దేశాలు, ఇటువైపు సామ్యవాద దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఆ సమయంలో భారతదేశం ఏ విధంగా తన స్టాండ్ తీసుకున్నదండి? అలీన ఉద్యమం అని చెప్తూ రెండు కూటములకు దూరంగా ఉంటూ ఒక శాంతియుతమైనటువంటి ఒక పాత్ర నిర్వహిస్తానంటూ భారతదేశం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక స్టాండ్ తీసుకొని మనం ఉన్నాం. మన దేశ ప్రధానమంత్రి గారు రష్యా పర్యటన వెళ్ళినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పశ్చిమ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారిని కొంచెము ఇబ్బంది పెట్టారు. అంటే ఒకవైపు రష్యా హాస్పిటల్ పైన దాడి చేస్తుంది, చిన్నారుల పైన దాడి చేస్తుంది, మానవ హక్కులు హరించి వేస్తుంది. అటువంటి సమయంలో ఒక భారతదేశ ప్రధానమంత్రి గారు రష్యాకి వెళ్ళి అక్కడ రష్యా అధ్యక్షుడిని ఆలింగనం చేసుకోవడం అన్నది ఏ సంకేతాలకు దారితీస్తుందంటూ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలన్నీ కూడా మన విదేశాంగ విధానం పైన కొంచెము అలకపోయినాయి. నిజం చెప్పాలంటే అలకపోయినాయి. అటువంటి సందర్భంలో మన దేశానికి శత్రువులు లేరని మనం చెప్పుకోవడానికి లేదు. ఒకవైపు పాకిస్తాన్ ఉంది, మరోవైపు చైనా ఉంది. ఆ రెండు కూడా బలమైన ఒక శత్రువర్గంగా ఏర్పాటు అయిపోయి మనకు ఎన్నో ఇబ్బందులు పెడుతున్న ఈ సమయంలో మన దేశ యొక్క విదేశాంగ విధానం ఏ విధంగా ఉండాలన్నది ఇది ఒక కత్తి మీద సాములాగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఉక్రెయిన్కి వెళ్ళారు. అంటే ఏంటి? మేము అన్నిటికీ సమదూరంలో ఉంటాము, కానీ శాంతిని మాత్రం కోరుకుంటాము. శాంతియుతమైనటువంటి సమాజం కోసం భారతదేశం ఎప్పుడు కూడా కృషి చేస్తున్నటువంటి బలమైన సంకేతాన్ని ఈరోజు ప్రపంచ దేశాలకు నరేంద్ర మోడీ గారు ఇవ్వగలిగారు. కారణం ఏంటంటే ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో శక్తివంతమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అట్ ఈజ్ ఓన్లీ నరేంద్ర మోడీ గారు. దీన్ని ఎవరు కూడా కాదనలేటటువంటి సత్యం. అటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు ఉక్రెయిన్కు కానీ రష్యాకు కానీ రెండు యుద్ధంలో ఉన్న సమయంలో వెళ్ళడం, రష్యాకి ఏం చెప్పాలో చెప్పడం, ఉక్రెయిన్కి ఏం చెప్పాలో చెప్పడం, వాళ్ళిద్దరూ కూడా భారతదేశం పట్ల శత్రుత్వం పెంచుకోకుండా ఒక సహృద్భావమైనటువంటి సోదరభావంతో మెలిగే విధంగా వాళ్ళని ఒప్పించడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఒకటి మాత్రం నిజం, యుద్ధం ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం కాదు. అది ఏ దేశం మధ్య అయినా కూడా యుద్ధాన్ని ఎప్పుడు కూడా మనం నిరోధించడానికి భారతదేశం ఎప్పుడు కూడా, ఇప్పుడు మన పశ్చిమాసియాలో చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది ఈరోజు? ఒకవైపు ఇజ్రాయెల్, ఒకవైపు హమాస్ సేనలు, మరోవైపు ఇరాన్. అంటే ప్రపంచము ఎక్కడ శాంతియుతంగా మన ముందే పాకిస్తాన్, మన ముందే శ్రీలంక, మన ముందే మనం ఇప్పుడు బంగ్లాదేశ్ చూసాము.
అంటే ఎక్కడికక్కడ అంటే మిలిటరీ విధానంతో ఉన్న దేశాలన్నీ కూడా ఎలా పిఎంఎల్ని లేదంటే దేశంలో రక్షణ లేకుండా పోయింది అనేది చూసాం. బట్ అట్ ద సేమ్ టైం అండి ఉక్రెయిన్లో మనం ఈరోజు మీరు అన్నట్టుగా విదేశీ విధానం ఫారెన్ పాలసీని ఎలా అయితే మనం ముందుకు తీసుకెళ్తూ మాట్లాడుతున్నాము. బంగ్లాదేశ్ విషయంలో కూడా బట్ ఇండియా అక్కడున్న మనం షేక్ హసీనా గారికి మనం సపోర్ట్ ఇవ్వగలిగాం, కానీ అంతకు మించి బంగ్లాదేశ్ విషయంలో చొరవ తీసుకోలేని పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా, అది ఏదైనా ఉగ్రచర్య, దీంట్లో భారత్ ఎలా ముందుకెళ్ళాలనే దాని మీద ఇంకా సందిగ్ధాలు అయితే అలాగే కొనసాగుతున్నట్టు ఉన్నాయి. ఇక్కడ బంగ్లాదేశ్ అంశం మనం ప్రస్తావన చేస్తే ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారంగా తయారైంది. అది ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమమా లేకపోతే ఉన్మాదమా అంటే మనం దాన్ని అలా కొట్టిపారేయలేమేమో. అంటే మనము సున్నితంగా గమనించాలే కానీ మనం డైరెక్ట్గా అందులో వేలు పెట్టడానికి లేదండి. అవునవును, బట్ కానీ ఇండియాతో సత్సంబంధాలు కొనసాగించడం వల్లే బంగ్లాదేశ్కి ఆ పరిస్థితులు, బంగ్లాదేశ్లో ఉన్న సమస్యలను సాల్వ్ చేసుకోకపోవడం వల్ల కూడా ఆ పరిస్థితులు. ఇక్కడ బంగ్లాదేశ్ అన్నది మన నుంచి ఇడిపోయినటువంటి ఒక దేశం. అది మనతో కలిసి కొన్ని వేల సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి ప్రజలు అక్కడ. కానీ కొన్ని కారణాల వల్ల అఖండ భారత్లో నుంచి ఒక ముక్కలాగా వేరుపడినటువంటి బంగ్లాదేశ్, పైగా బంగ్లాదేశ్కు స్వతంత్రం ఇప్పించడంలో ఆ రోజు భారతదేశం కీలక పాత్ర వహించింది పాకిస్తాన్ నుంచి. కాబట్టి ఇటువంటి సమయంలో ఎప్పుడు కూడా భారతదేశం ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ పట్ల చాలా సోదరభావంతోనూ అన్ని సమయాల్లోనూ అన్ని క్లిష్ట సమయంలోనూ ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తూ బంగ్లాదేశ్కు అన్ని రకాల సహకారాలు అందించగలిగాం. కానీ అక్కడ ఏమైందంటే ఇప్పుడు ఒక చిన్న అంశమా పెద్ద అంశమా కాకుండా ప్రజల నుంచి జరిగినటువంటి ఆ రకమైనటువంటి వైలెన్స్ అన్నది ఒక రకంగా భారతదేశానికి కూడా కొంచెము అలజడి కలిగించింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి రాష్ట్రము దేశము అక్కడ నుంచి చాలా మంది భారతదేశం వైపు చూశారు. అది వలస ప్రజలు అనుకోవాలా లేకపోతే చొరబాటుదారులు అనుకోవాలా, రకరకాలుగా ఇంకో రకమైనటువంటి చర్యలు అనుకోవాలా, ఏదో రూపంతో వాళ్ళు భారతదేశం వైపు చూశారు. అటువంటి వాళ్ళల్లో ఎంతమంది నిజమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ముసిగేసుకొని వస్తున్నారు. ఎందుకంటే మన దేశ భద్రత కూడా మనకు ముఖ్యం కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెము మన విదేశాంగ విధానము స్పష్టంగానే ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే హసీనా గారిని మనము ఆమెకు ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా మన దేశం మనం కాపాడగలిగాం, కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎవరు వెనక ఉండి నడిపిస్తున్నారనే అంశం అంత తొందరగా గ్రహించలేకపోయాం. ఎందుకంటే మిలిటరీ కనుసన్నల్లో నడిచే దేశాల్లో మిలిటరీ ఎవరితో సంప్రదింపులు చేయాలి, ఎవరితో చర్చలు జరపాలి, ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి, ప్రజలను ఏ విధంగా శాంతింప చేయాలనే అంశంలో మిలిటరీది చాలా పరిమితమైనటువంటి ఒక అధికారం ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనుకోండి, ఒక నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు, అతన్ని ఓన్ చేసుకుంటారు. మా నాయకుడని మాకు కష్ట సుఖాల్లో అండగా ఉంటాడని ఆ విధమైనటువంటి అవినాభావ సంబంధము ప్రజలకు నాయకులకు మధ్య ఉంటుంది. అదే మిలిటరీ అధికారులకు ప్రజలకు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు ఉంటాయి. మిలిటరీ వాళ్ళను చూసి ప్రజలు భయపడమే కానీ వాళ్ళతో సన్నిహితంగా మనము ఉండడము అన్నది జరగని పని. కనీసం ఇప్పుడైనా అంటే బంగ్లాదేశ్ ఇష్యూతో అయినా సిఏఏ ఆవశ్యకత ఎందుకుంది భారతదేశానికి అని ఒక సెక్షన్ అర్థం చేసుకుంటే సరిపోతుందేమో అనిపిస్తుందండి. అంటే మళ్ళీ మనము ఆ యాంగిల్లో చూసినట్లయితే ఇప్పుడు సిఏఏను అందరూ ఒప్పుకోవాలి, భారతదేశంలో మెజారిటీ పీపుల్ ఒప్పుకోవాలి. మనకంటూ ఒక భారత రాజ్యాంగం ఉన్నప్పుడు, భారత రాజ్యాంగము అన్ని వర్గాల యొక్క హక్కులను పరిరక్షించే విధంగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఇక్కడున్న ముస్లింలకి అసలు సిఏఏ అవసరం లేదు అని చెప్పినా దీన్ని మళ్ళీ పొలిటికల్ రాజకీయంగా మార్చుకున్న పరిస్థితి. ఇక్కడున్న ముస్లిమ్స్కి సిఏఏ అవసరం లేదు, కొత్తగా వచ్చే ఈ విధంగా మళ్ళీ ఈ దేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి వచ్చే వాళ్ళ కోసమే మనం ఏర్పాటు చేశాము, అది కూడా ఇలాంటి దుశ్చర్యలకు జరగకుండా ఉండడానికి అనే విషయం అప్పుడు చెప్పినా అర్థం కాలేదు ఎవరికి. చెప్పడంలో ప్రజలు అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్ జరిగిందనేది వాస్తవం. ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని సున్నితమైనటువంటి అంశంగా చూసి దాని ముందుగానే ఆ మత పెద్దలతో కూర్చొని వివిధ వర్గాలతో కూర్చొని దీనిపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగి ఉండాలి. ఎందుకంటే ఇది రూట్ లెవెల్కి వెళ్ళాలి, ప్రజలకు చేరాలి. ప్రజలకు చేరిన తర్వాత ప్రజలు యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత దీనిపైన ప్రభుత్వం స్పందించి ఉన్నా చర్యలు తీసుకో ఉన్నా ఇది అంతగా వ్యతిరేకత వచ్చిండేది కాదు. కానీ ఏం చేశారంటే జనరల్గా ప్రభుత్వం చేసే ప్రతి చర్యను ప్రతిపక్షాలు అన్నవి
వాళ్ళు సరైన యాంగిల్లో చూడరండి. వాళ్ళు రాజకీయ కోణాలలో చూస్తారు. కానీ దేశానికి సంబంధించి అంత ప్రోగ్రెసివ్ లీడర్షిప్ ఎక్కడుంది ఇప్పుడు ఇండియాలో? అవును, ప్రతిదాన్ని ఇప్పుడు ఆ రోజు పాకిస్తాన్ పైన యుద్ధం చేసినటువంటి ఇందిరాగాంధీని మహాకాళిలాగా వర్ణించినటువంటి వాజ్పేయి లాంటి ప్రతిపక్ష నాయకులు కానీ రాజకీయవేత్తలు లేరు ఈరోజు. ఎవ్వరు చూసినా వారి వారి స్వార్థము, వారికి సంబంధించినటువంటి రాజకీయ అవసరాలే తప్ప అసలు దేశం పట్ల, దేశంలో ఉన్నటువంటి సమస్యల పట్ల, విదేశాలతో ఉన్నటువంటి అవగాహన పట్ల ఈ విధంగా స్పందించేటువంటి ఎవరున్నారండి? ఆ రోజు ఇందిరాగాంధీ గారిని వాజ్పేయి గారు ఆ స్థాయిలో ఎలా అయిపోయింది అంటే అధికార ప్రతిపక్షాల మధ్య లేదా రెండు పార్టీల మధ్య ఏదో కక్షలు, కుటుంబ కక్షలు, పగలు, ప్రతీకారాలు ఉన్నట్టుగా మారిపోయింది. అది రాష్ట్ర రాజకీయాల్లోనూ అలాగే ఉంది, దేశ రాజకీయాల్లో కూడా. ఇక్కడ ఒకటి గమనించాలి మేడం, ఏంటంటే రాజకీయాలు చేయాల్సిన వాళ్ళు రాజకీయాలు చేయట్లేదు, వ్యాపారాలు చేయాల్సిన వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదు. రాజకీయాలు వ్యాపారాలు మిళితమైనప్పుడు వ్యాపారవేత్తకు కావలసినటువంటి లాభము నష్టాలతో వాడు బేరీ చేస్తాడే కానీ ప్రజా సంక్షేమము, ప్రజల రక్షణ గురించి బేరీజ్ వేయడు. ఒక్కసారి మనము స్టాటిస్టిక్ చూసినామంటే 1999 నుంచి ఈ రోజు వరకు 30% ఆఫ్ ది లెజిస్లేచర్స్ ఆర్ కమ్ ఫ్రమ్ ది బిజినెస్ సైడ్. ఇంకా మిగిలినటువంటి 70% పొలిటీషియన్స్లో అందులో బార్న్ బై పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఎంతమంది, తర్వాత ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఈ విధంగా లెక్కలు చూసినప్పుడు ఈ 30% మెజార్టీగా కనపడుతోంది. వాళ్ళ ఆలోచన విధానము వేరే రకంగా ఉంది. వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి రావడము, ఎలక్షన్ చేసుకోవడము, పదవి తెచ్చుకోవడం, వ్యాపారాల్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ ప్రజలతో మమేకం కావటం లేదు. కాదు దాన్ని ఇంకా అక్కడికే వదిలేస్తున్నారు. నా బాధ్యత కాబట్టి అది వాళ్ళకి వచ్చిన ఒక ప్రమోషన్ లాగా అంతే. వాళ్ళు ఎక్కడంటే అది ఒక ఇన్సెంటివ్. ఈ రోజు నా కంపెనీలో నేను పెట్టినటువంటి డిబెంచర్లు పెరిగాయా, లేకపోతే నా యొక్క షేర్ వాల్యూ పెరిగిందని చూస్తున్నారే తప్ప అరే మనం పాలిటిక్స్ లో ఉన్నాము, ప్రజా సంక్షేమం గురించి మనం మాట్లాడాలి, అన్ని కోణాల్లో మనం దీన్ని పరిశీలన చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నటువంటి కాన్సెప్ట్కి 30% ఆఫ్ ది పార్లమెంటేరియన్స్ ఆర్ దూరంగా ఉన్నారు. అవును, మిగిలిన 70%లో ఎంతమంది అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ అటెండ్ అవుతున్నారు? అవును, ఆ చర్చలో ఎంతమంది పాల్గొంటున్నారు? మనం ఇప్పుడు చూస్తున్నాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్గా చెప్తున్నా, ఈరోజు మనము మీడియా చాలా యాక్టివ్గా ఉంది, ప్రతి అంశము ప్రతి నిమిషము చేరిపోతున్నాం. ఈరోజు పార్లమెంట్లో ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు తమ గలాన్ని వినిపించగలుగుతున్నారండి? ఒకరిద్దరు తప్ప. అంటే ఏంటి ఇది? అవును, ఇది ఇక్కడ మాట్లాడాలి అంటే ఏదైనా ప్రజల తరపున ఎన్నుకోబడ్డ ప్రజానాయకుడు ప్రతి ఒక్కరూ కూడా తనకున్నటువంటి వేదికను ఉపయోగించుకోవాలి. మాట్లాడితే బైకాట్ చేస్తున్నారు. టైం పాస్ కాదు, బైకాట్ చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా? అవును, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా? అప్పుడు వెళ్ళలేదు, ప్రతిపక్షంలో ఉండే. అంటే ఏంటి, మీకు అధికారం ఉంటే మాత్రమే మీరు ఇటువంటివన్నీ చేస్తారా? అధికారం ఉంటే తప్ప మీకు ప్రజలు పట్టరా? మేము అడుగుతున్నది అదే. ఈ ప్రజా నాయకుల్ని ప్రజలు కూడా నిలదీయాల్సిన రోజు కూడా ఇదే. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఇంకా ఏపీ విషయాలు కూడా మాట్లాడదాం. కాలర్ ఉన్నారు, భీమవరం నుంచి నాగరాజు గారు కాల్ చేశారు. నాగరాజు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం గారు, మీకు జడ్జి రామకృష్ణ గారికి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. మేడం గారు, నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన పులివెందుల ఎమ్మెల్యే అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రజలు ఇవ్వలేదు, దయచేసి ఆ పదం వాడొద్దండి. పులివెందుల ఎమ్మెల్యే లేదా మాజీ ముఖ్యమంత్రి అంతేనండి, ప్రతిపక్ష నాయకుడు అనొద్దు దయచేసి. ప్రజలు ఆయనకి అవకాశం ఇవ్వాలా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నాగరాజు గారు ఒక చిన్న మాట, ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష నాయక హోదాకు తేడా ఉందండి, ఇది గమనించండి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించడం వేరు, ప్రతిపక్ష నాయకుడు వేరు. ఈ రోజు ప్రతి పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడే, ఒక్క సింగిల్ ఎమ్మెల్యే లేకపోయినా కూడా ప్రతిపక్ష నాయకులు వాళ్ళు. ఎందుకంటే పార్టీ నాయకులు కాబట్టి ప్రతిపక్ష నాయకులు. ప్రతిపక్ష నాయక హోదా అసెంబ్లీలో కల్పించడం అనేది ఇక్కడ క్వశ్చన్. అర్థం చేసుకో మేడం గారు. ఇప్పుడు మీరు ఇలాగ కాలర్స్ తీసుకున్నారు కదా, అలాగా జనాల్లో నుంచి మాలాంటి వాళ్ళని కూడా తీసుకుంటే మేము కూడా వచ్చి అక్కడ జనాల్లో తిరుగుతున్నాం కదా, మా వాయిస్ ఏదన్నా దీనికి వస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు పెట్టారు. ఈ ముఖ్యమంత్రి గారు ఇంత ముందు ఆయన 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జనాల్లోకి వచ్చాడు. అలాగా ఆయన మీటింగ్లు పెట్టుకుంటాం, జనాల్ని డోక్రా మహిళని బలవంతంగా లాక్కెళ్ళి కూర్చోబెట్టడం, వెళ్ళిపోయి వాళ్ళని దాయడం తప్ప ఆయన ఏం చేశాడు? ఇప్పుడు నిన్న ఒక న్యూస్ చదివాను నేను, వెయిటింగ్ న్యూస్ లో, ₹1 కోటి పరిహారం ఇవ్వకపోతే నేను రోడ్డు మీద కూర్చుంటాను, ధర్నా చేస్తాను, నేనే కూర్చుంటాను. అప్పటికి అమౌంట్ ఇచ్చేశారు. అవసరమైతే నేనే కూర్చుంటాను అని.
ఇప్పటికే అమౌంట్ ఇచ్చేసారు. కనీసం ఆ విషయం కూడా ఈయన మరి ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన ప్రతిపక్ష నాయకుడికి ఆ విషయం కూడా తెలియకపోతే ఎలా కుదురుతుంది? కరెక్టే. అది కూడా తెలియకుండా ఇప్పుడు నేనే కూర్చుంటాను పోయింది. అసలు నాకు డబ్బులు ఇచ్చాలేదో తెలుసుకోండి. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకున్నావు కదా నువ్వు. ఎంతవరకు ఇది కరెక్ట్? అసలు నీ పరిపాలన ఎప్పుడైనా ఏ రోజైనా ఇలా చేసావా? గ్రామ సభలు పెట్టావా? ప్రజల దగ్గరికి వెళ్ళావా? ప్రజల మయ్యని కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకున్నావా? ఇప్పుడు ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు చేయనకూడదు. నువ్వు చేయవు మంచి చేసేవాళ్ళు చేయనవు. కానీ ప్రజలకు ఇంకా చాలా మంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు మేడం గారు. కింద స్థాయి ఇప్పుడు పై స్థాయి ఉద్యోగులు సస్పెండ్ చేస్తున్నారు. కింద స్థాయి ఉద్యోగులు జగన్ అని పాటలు పాడి కూడా 3 మంది ఉన్నారు. అవన్నీ చూసుకోవాలి. అవన్నీ ఎలా తెలుస్తుంది? మాలాంటి ప్రజల మయ్యని తిరిగి వాళ్ళని మాలాంటి వాళ్ళు జనాలు మీరు కూడా తీసుకెళ్లి మా స్థలాలు కూడా తీసుకుని జనాలు తిరిగారు ముందు. అందుకే మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంది. అందుకే అండి ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతిదీ కూడా చూస్తారు. అధికార పార్టీ నాయకులు ఎందుకు చూడకుండా ఉంటారు? మిగతా పార్టీ నాయకులు కూడా చూడకుండా ఎందుకుంటారు? మా సలహాలు సూచనలు తీసుకోమన్నాను. పాత సీఎం గారు సలహాదారులు పెట్టి గవర్నమెంట్ సొమ్మంత వెయిట్ చేశారు. అలా కాకుండా మన జీతభత్యాల కోసం కాకుండా మా వాయిస్ జనాలకు ఇంకా వినిపించాలన్నాను. జనాలు చాలా మంది తెలుసులేదు మేడం గారు. ఇంకా దేవుడు అనుకుంటున్నారు. ఇంకా తెలియదంటే ఇన్ని స్కాములు వస్తున్నా కూడా దేవుడు ఎలాగ దేవుడు అవుతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను జనాల్లో తిరుగుతున్నాను కదా. ఓకే, రైట్ అండి, రైట్. నాగరాజు గారు ఇదండి అంటే ఓకే. పల్నాడు నుంచి రామకృష్ణ గారు చెప్పండి. మేడం లక్ష్మి గారు మరి పెద్దలు రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు ఇవాళ అంటే అది మన ఫస్ట్ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడుకున్నామండి. మాకున్న అనుభవంతో చెప్పేది ఏంటంటే 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చింది మేడం. అంటే మేము ఏంటంటే మోడీని విమర్శించడం కాదండి, మంచి నాయకుడే. హలో, అంటే ఇప్పుడు మన ఈ పార్లమెంట్ చట్టాల ద్వారా మేడం మనం ఏం చేస్తున్నాం అంటే 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా మేడం ఇక్కడ ఈ నగరాలు గ్రామాలు మురికోపాలు అయిపోతున్నాయి మేడం. ఈ చెత్త వేస్ట్ మేనేజ్మెంట్. సారీ నాకు వినబడలేదు ఏంటి. ఇప్పుడు మనకి 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చింది కదా మేడం. అవునండి, 78 సంవత్సరాలు. చెప్పండి. కనీసం మనం అక్కడ జనాన్ని అక్కడ వేసి చెత్త కూడా రోడ్ల మీద లేకుండా చేయలేకపోతున్నాం మేడం. అలా ఆ దిశలో కొంచెం ఆలోచించి ప్రధానమంత్రి గారు కొత్త కఠినమైన చట్టాలు తీసుకొస్తారని ఆశిస్తున్నాం మేడం. చెత్త గురించి స్వచ్ఛ భారత్ అంటూ చాలా పెద్ద కార్యక్రమాలు తీసుకొని దాదాపుగా ఈ 10 ఏళ్లలో చాలా చెత్త వదిలించామండి. ప్రజల్లో కూడా మార్పు రావాలి రామకృష్ణ గారు, కాదంటారా? అంటే మనం ఏంటంటే మేడం అభివృద్ధి చేయాలని మాకు అప్పటికి మేడం. రాష్ట్ర విషయానికి వస్తే మేడం జనంలో ఉన్న పెద్ద వేలడాల క్వశ్చన్ ఏంటంటే మేడం ఇక్కడ నిన్న రామకృష్ణ గారికి ఏమో బెయిల్ వచ్చింది. మరి 5 సంవత్సరాలు కోడి కట్టి అతను చేసిన దానికి ఆయనకేమో 5 ఏళ్ళు బెయిల్ రాలేదు మేడం. మరి ఇది ఎట్లా చట్టాలు ఏందో మరి జనం అయితే మేము అందరం ఆలోచిస్తున్నాం మేడం. ఇప్పుడేమో చట్టం తన పని తాను చేస్తున్నట్టుంది. జడ్జి రామకృష్ణ గారే చెప్పాలి, మనకంటే బాగా చెప్తారు. ఓకే అండి, ఓకే రామకృష్ణ గారు. నెక్స్ట్ ఉన్నారా? గంగరాజు గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి గంగరాజు గారు. ఆడియో ప్రాబ్లం, ఒకసారి తగ్గించండి. ఇక్కడ చూడు, అక్కడ తగ్గించండి. చెప్పండి. రామకృష్ణ గారు కూడా నేను పూర్తిగా నమస్కారం సార్. సార్ బాగున్నారా సార్? మీరు ఈ దాటికి జగన్ దాటికి తట్టుకుని నిలబడగలిగేదంటే మిమ్మల్ని అభినందిస్తున్నాను. 1000 రెట్లు అభినందిస్తున్నాను. నేను మీ యొక్క బాధలు నేను అర్థం చేసుకుంటాను. కానీ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఈ తరతరాలు మర్చిపోని ఈ సెకండుడు, ఈయన్ని ఎప్పుడు కూడా తరతరాలు మర్చిపోరు, చరిత్రలో లిఖించబడుతుంది. ఆయన గతంలో ఎల్జీ ఫార్మర్ లో జరిగిన ప్రమాదానికి అక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళి, యాజమాన్యం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వెనక్కి వచ్చేసాడు. వాళ్ళని పరామర్శించలేదు. మీరు గుర్తించుకోండి అమ్మా లక్ష్మమ్మ,
గుర్తించుకోండి, ఇది చెప్పాలి అందరికీ, ప్రజలకు చెప్పాలి. ఆయన డబ్బులు తీసుకుని ఆ జేబులు వేసుకుని వచ్చేసాడు, వాళ్ళు బేరం ఆడుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఈయన ఎవరు చచ్చిపోయినా ఈ రాష్ట్రంలో ప్రమాదాలు జరిగినా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. డాక్టర్ సుధాకర్, తర్వాత ఈ మన సుబ్రహ్మణ్యం, అలాగే ఎంతో మంది చిత్తూరు జిల్లాలో ఎంతో మంది ఆడపిల్లలు కానీ ఎంతో మంది ప్రమాదాల వల్ల కానీ ఇబ్బందులు పడ్డారు. ఎవరిని పరామర్శించలేదు. ఈ మహానుభావుడు, ఈ దేవుడు పంపించిన బిడ్డ. ఈయన గురించి చెప్పాలంటే జరాచంద్రుడు, నరకాసురుడు, భస్మాసురుడు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి పుట్టించారు ఈయన్ని ఈ భూమి మీద. మేమంతా అంతం అయిపోతున్నాము, ఇలాంటి వాళ్ళు ఒకరిని పంపిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా హింసించగలడు, బాధ పెట్టగలడు అని పంపించారు. ఆయన ఆ రూపంలో ఈ రెడ్డిలందరినీ పంపించి, ఎవరో జవహర్ రెడ్డి, నెహ్రూ రెడ్డి, తర్వాత రఘురామరెడ్డి, పట్టాభిరామరెడ్డి, సీతారామరెడ్డి, ఇలాంటి రెడ్డిలందరినీ పుట్టించి పోలీసుల రూపంలో, అధికారుల రూపంలో, సిఎస్ రూపంలో మన రాష్ట్రానికి పెట్టి మన రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాలు దోసుకున్నారు. ఈ రెడ్డిలందరూ అంటే ఆ వర్గం, అందరినీ కాదు, ఆ వర్గంలో ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో నిన్నగాక మొన్న చూశారు వ్యానల్లో. రైట్. గంగరాజు గారు గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే మీరు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలోనో లేదంటే రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలోనో మీరు ఇలా మాట్లాడారు. ఓకే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరంతా కలిసి ప్రతిపక్షం కూడా కాదు, 11 సీట్లు ఇచ్చి నెట్టేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఎందుకు మీకు ఇది ఉంది? నేను చెప్తానమ్మా, నేను చెప్తాను, దానికి ఒక ఆన్సర్ చెప్తాను. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వమ్మా. చెప్పండి. నేను చెప్తాను. ఈ రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని బాగుపడనేడని ఎన్నోసార్లు చెప్పాను. ఇదే వారంలో, ఇదే రోజున ఈ రాష్ట్రం బాగుపడదు. ఈ రాక్షసుడు ఉన్నంతకాలం అక్కడికి ఎక్కడ శవం దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతాడు. నిన్న చూడండి, అక్కడ అక్షతాపురంలో బాగా జరుగుతున్నాయని నవ్వుతూ పలకరించలేడు. అక్కడ వాళ్ళు ప్రమాదంలో పడుకుని ఉంటే వాళ్ళని నవ్వుతూ పలకరించలేడు. శవం దగ్గరికి వెళ్ళి నవ్వుతూ పలకరిస్తారండి ఎవరైనా. అది మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఈ రాక్షసు కుటుంబానికి నుంచి వచ్చినప్పుడు వీళ్ళంతాను ఈ రాష్ట్రాన్ని బాగుపడినప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది. నాకు తెలిసినంత వరకు నా 70 సంవత్సరాల వయసులో నేను చూసింది అనుభవం చూడండి, ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నారో చూడండి. మీరు ప్లే చేస్తున్నారు, నవ్వుతూ ఎవరైనా మాట్లాడతాడా? ఆ బాధల్లో ఉన్నవాళ్ళు, కాలిపోయిన వాళ్ళు, చిన్న పిల్లలతో ఉన్నవాళ్ళు అలా మాట్లాడుతుంటే అలా చూసి బయటకు వచ్చి ధర్నా చేస్తాడట. ఈయన ఎందుకు ధర్నా చేస్తాడు? ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నాడు? మనుషులు అనుకుంటున్నాడా, జంతువులు అనుకుంటున్నాడా? అర్థం చేసుకోలేరు అనుకుంటున్నాడా ఈ రాష్ట్ర ప్రజలు? ఈ రాష్ట్ర ప్రజలు ఇంగిత జ్ఞానంతో ఉన్నారు. ఇంగిత జ్ఞానంతో ఉంటే అతన్ని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారేమో అలా నవ్వుని. ప్రమాదంలోకి వెళ్ళి మీరు ఆ ఒక్కటే సినిమా చూసారో లేదో, ఆ బ్రహ్మాండం ఎవరు వచ్చినా సరే చచ్చిపోయినా సరే నవ్వుతూ వెళ్ళిపోతారు చూడు. ఇది శవం దగ్గరికి వెళ్ళిపోవడం నవ్వుతూ వెళ్ళిపోతారు చూడు. ఆ ఒకటి సినిమా చూడండి ఎప్పుడైనా. అదే బ్రహ్మానందం ఇందులో కనపడుతున్నాడు. అర్థం చేసుకోండి. నేను రైట్ గంగరాజు గారు, రైట్ అండి. అంటే పెద్దవాళ్ళు మీరు చెప్పేది కూడా అంటే పురాణాలు ఇప్పుడున్న పరిస్థితులకి లేదంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇంతకుముందు ఎవరు కాలర్ మాట్లాడారు, ఎవరు నాగరాజు భీమవరం నుంచి, ఇంకా కొంతమంది అధికారులు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని సరే నమ్మడంలో తప్పేం లేదు, ఎవరిని నమ్మాలి వీళ్ళని నమ్మొద్దు అని అయితే ఉండదు, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. బట్ రాష్ట్ర ప్రజలకి అర్థం కావాలి అనేది అయితే గంగరాజు గారు మొదటి రోజు నుంచి ఆయనకి 72 సంవత్సరాలు ప్రతి షోలో ఆయన కాల్ ఉంటుందండి, ప్రతి షోలో ఆయన కాల్ ఉంటుంది, ప్రతి వారం కూడా. థ్యాంక్ యూ గంగరాజు గారు. రైట్, ఇంకొక కాల్ ఉందండి, మాట్లాడేసి. శ్రీకాకుళం నుంచి రేవతి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం ఇప్పుడు గ్రామ సభలు పెడుతున్నారు కదా మేడం,
గ్రామ సభలోని రైతుల గురించి ఒక కాన్సెప్ట్ చెప్దామని. ఇప్పుడు ఎక్కువ మంది రైతులు పాము కాట్లకి గురై చనిపోతున్నారు కదా మేడం. సచివాలయాలు వచ్చాయి పాము కాట్కి. అదేంటి సచివాలయాలు మనకు ఉన్నాయి కదా, ప్రతి ఊరికి సచివాలయాలు అంటూ ఉన్నాయి కదా మేడం. అంటే ఈ పాము కాట్ వ్యాక్సిన్ అనేది సచివాలయంలో ప్రొవైడ్ చేస్తే అంటే డిస్టెన్స్ తగ్గుతుంది కదా మేడం. వాళ్ళు ఊరు నుంచి మళ్ళీ వేరే దగ్గరికి మండలంకి వెళ్ళేలోగా ఈ టైం ఎక్కువైపోయి వాళ్ళకి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి కదా మేడం. వ్యాక్సిన్ అయి ఉండదు, మెడిసిన్ అయి ఉండదు. మెడిసిన్ ఇంజెక్షన్ అదే అదే దాని గురించి చేస్తే మనం అట్లాంటి అలా చేయడం వల్ల వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా మేడం. అవునవును. రేవతి గారు మీరు లాస్ట్ వీక్ కూడా కాల్ చేశారు కదా? చేశాను మేడం. లేడీస్ గురించి మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ పెడితే ఈ రేపు ఇలాంటివన్నీ జరగవు కదా, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అని చెప్పాను. ఏదో ఒక సజెషన్ ఇచ్చారు, అది లోకేష్ గారికి చెప్పాలనుకున్నాను అని చెప్పేసి, అదేనా? అంతే మేడం. ప్రతి ఒక్కరు మీరు గమనిస్తే ఏ స్టేట్ లో గానీ దేశంలో గానీ అందరూ ప్రాబ్లం తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలని ఆలోచిస్తున్నారు కానీ ప్రాబ్లం రాకుంటే ఏం చేయాలని ఆలోచించట్లేదు. సో ఇట్లా చేస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు కదా, మనందరికి ప్రాబ్లం ఉండదు కదా అని. అవును. గవర్నమెంట్ స్కూల్ అట్లా పెడితే అలా ఉంటది కదా. గవర్నమెంట్ స్కూల్ రైట్, గవర్నమెంట్ స్కూల్స్ లో మార్షల్ ఆర్ట్స్ లాంటివి చిన్నప్పటి నుంచే ఇచ్చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కూడా విద్యార్థులు పెరుగుతారు కదా అని. మంచి ఐడియా అండి. పాము కాటుకి గ్రామాల్లో చాలామంది పాము కాటుకు గురవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి గ్రామాల్లోనే ఆ మెడిసిన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది రేవతి గారు సలహా. థ్యాంక్ యూ రేవతి గారు, థ్యాంక్ యూ. మహిళలు యాక్చువల్లీ లేడీస్ నుంచి ఎక్కువ కాల్స్ రావేంటి అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. బట్ రేవతి గారు వచ్చిన ప్రతిసారి కూడా ఒక మంచి సజెషన్తో వస్తూ ఉంటారు. రైట్ అండి, ప్లీజ్ రామకృష్ణ గారు. ఒకటి మేడం, ఇక్కడ సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఇవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. అదే జగన్మోహన్ రెడ్డి గారిది సామాజిక స్పృహన బాధ్యతన నిన్న వ్యవహరించిన తీరు పట్ల ప్రజలు ఆయన నవ్వారు అన్నది కూడా అంత జాగ్రత్తగా గమనిస్తున్నారంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు? ఇక్కడ ఒకటి మేడం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన విక్టరీ సింబల్ చూపిస్తారు. ఇట్ ఈస్ వాళ్ళ ఒక మేనరిజం అది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకసారి వెళ్ళిన సందర్భం బట్టి ఆయన ఒకసారి పొరపాటున ఏం చేశాడంటే ఒక తుఫాను వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన యాజ్ యూజువల్గా అందరినీ విక్టరీ సింబల్ చూపిస్తూ ఆ విధంగా ఆయన అడ్రస్ చేసి పలకరించాడు. అంటే ఆయన కాంగ్రెస్ను వదిలిపెట్టాడు కాబట్టి ఈ విధంగా అస్తం గుర్తును చూపించడము ఆయన మానుకున్నాడు. తర్వాత ఇక్కడ అది గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు చేయి ఊపడంలో అస్తం గుర్తును చూపించకూడదన్న ఒక ఆలోచనతో ఆయన దాన్ని ఏం చేశాడంటే విక్టరీ సింబల్ గా మార్చి ఎక్కడ పోయినా కూడా ఆయన ఈ విధంగా ప్రజలకు సంకేతం ఇచ్చేవాడు. దాని మీద పెద్ద విమర్శ జరిగింది, అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. అప్పుడు ఏమైందంటే అప్పటి నుంచి ఆయన మైండ్ సెట్ మార్చుకున్నాడు. అంటే సందర్భాన్ని బట్టి మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన యొక్క ఆహాభావాలు ఎలా ఉండాలనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా రోజుల నుంచి ఆయన ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అయ్యా మీరు శవం దగ్గర పోయి నవ్వడం ఏంటి, ఆ పిచ్చి చేష్టలు ఏంటి, ఆ పిచ్చి నవ్వులు ఏంటి అని అదే చాలా రోజుల నుంచి అంటున్నారు. ఇది సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మార్చుకోగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి మార్చుకోవట్లేదు. సరే, అసలు దాన్ని దీన్ని కంపేర్ చేయలేం లేదు రామకృష్ణ గారు. అది ఏదో మేనరిజంలో ఒకసారి అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేటప్పుడు నవ్వారు, జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు నవ్వారు. అక్కడున్న విజయమ్మ గారో లేదంటే షర్మిల గారో భారతి గారో అక్కడ జైలు దగ్గర కూర్చొని వాళ్ళు ఏడ్చారు. కానీ ఆయన నవ్వుకుంటానే జైల్లో నుంచి బయటకు వచ్చారు. ఓదార్పు యాత్రకు నవ్వుతానే వెళ్ళారు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ నవ్వుతున్నారు. మొన్న కూడా అతను రషీద్ వాళ్ళ గుంటూరు అక్కడికి వెళ్ళినప్పుడు నవ్వుతూనే ఉన్నారు. జనాలు లేని దగ్గర నమస్కారాలు పెడుతూ ఉంటారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నా మేడం, జగన్మోహన్ రెడ్డికి అంటే ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు అంటే ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలన్నది కూడా ఇట్ ఈస్ అ ప్రోటోకాల్. నాయకుడికి కానీ అధికారులకు కానీ ఇట్స్ ఎ ప్రోటోకాల్. అంటే హాస్యము, రౌద్రము ఎలా అయితే ప్రవర్తించాలో ప్రవర్తించాలి, అది ప్రదర్శించాలి. అది అసలు ప్రవర్తించడానికి దాన్ని నటించాల్సిన అవసరం లేదు, ఇన్బిల్ట్ గా రావాలి. సడన్ గా ఏదన్నా ఇష్యూ జరిగింది అనుకోండి, మేము ఇన్ని సంవత్సరాల నుంచి న్యూస్ లో ఉన్నా సరే మా అదేంటి అంటే మేము ప్రజెంట్ చేయడం,
అందులో ఒక్కసారిగా మనసు కలుక్కుమంటది. కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు, కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు, కొన్ని ఘోరాల గురించి మాట్లాడుతున్నప్పుడు అయ్యో అనిపిస్తుంటది. అప్పుడు మీ లాంగ్వేజ్ మారిపోతుంది, వాయిస్ మారుద్ది, ముఖంలో ఆ ముఖ కవలికలు మారుతాయి. నిజానికి మేము అంత చూయించకూడదు, యాక్చువల్లీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అయినప్పటికీ కూడా ఆ ఎమోషన్ని, బాధని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అలాంటి బాధ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళంతా ఏడుస్తున్నప్పుడు, హాస్పిటల్లో గాయాలయ్యి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి లోపల నుంచి బాధ రావాలి, కానీ లోపల నుంచి ఆయన నవ్వునెందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? అసలు అర్థం కాని అంశం అదే మేడం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేవాళ్ళు ఎవరు లేరా? సార్, మీరు ఈరోజు వెళుతున్నది ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి, వాళ్ళని ఓదార్చడానికి వెళ్తున్నారు. మీ ముఖంలో అటువంటి నవ్వు ఉండకూడదు, కొంచెం గాంభీర్యం పాటించండి. నువ్వు పూర్తిగా నవ్వును వదులుకోమని చెప్పట్లేదండి, కొంచెం గాంభీర్యం పాటించండి అని సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఆయన దగ్గర లేరేమో అనిపిస్తుంది. లేదంటే సలహాలు అతను వినేటట్లుగా కూడా కనపడట్లేదేమో అని ప్రజలు భావించవలసి వస్తుంది. అంటే ఇంకా ఆయన ఇష్టం ఇక విషయంలో. ఓకే, కాకపోతే 24 గంటల్లో మీరు ఇది చేయాలి అంటూ అల్టిమేటం ఇచ్చి, అవసరమైతే నేనే ఇక్కడ దీక్షకు కూర్చుంటాను అని చెప్పి, అసలు జరిగిన ఘటన ఏంటి? 5 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది, దాని మీద వెంకటరెడ్డి అన్న వ్యక్తి ఎక్కడికో పరారైపోయి ఉన్నాడు, దీని మీద వైసీపీ నాయకుల హస్తం కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి దాంట్లో ఒక ఎంక్వైరీ చేయండి అని అడగాల్సింది పోయి, మీరు క్షతగాత్రులకి ఇవ్వాల్సింది అది ప్రభుత్వం చూసుకుంటుంది ఎలాగో. ఈ రాజకీయాన్ని ఎలా చూడాలి రామకృష్ణ గారు? ఇక రేపు ఏ ఘటన జరిగినా అది రాజకీయం చుట్టూ జరిగితే ఇంకా అభివృద్ధి గురించి మనం ఆంధ్రప్రదేశ్లో ఆలోచించగలమా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి వార్నింగ్ల గురించి చెప్పాలంటే తుఫాను హెచ్చరిక కేంద్రంలాగా తయారయ్యాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక వార్నింగ్ ఇచ్చాడు, బెంగళూరు వెళ్తాడు, వస్తాడు, ఒక వార్నింగ్ ఇస్తాడు, మళ్ళీ రెండోసారి ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఇది 3వ వార్నింగ్. అంటే ఇతను నేను ఒక సునామీలాగా ఈ రాష్ట్రాన్ని ముంచేస్తాను అన్నట్లుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. చనిపోయిన ప్రతి చోట ఆయన వార్నింగ్లు ఇస్తున్నాడు. మీ రాష్ట్రపతి పాలన కావాలి, మాకు ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేయాలి, నన్ను వెంటనే సీఎం చేసేయాలి, నా ప్రభుత్వం ఉంటే బాగా చూసుకునేటట్లు ఆయన మాట్లాడు. నిన్న ఒకటి గమనిస్తున్నాం, నిన్న ఆయన వెళ్ళే సమయానికే అధికారిని అడిగి వివరాలు కనుక్కోవాలి కదండి. కలెక్టర్ గారు ఉన్నారు కదండి, కలెక్టర్ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదండి, 17 కోట్ల రూపాయలు 17 మంది చనిపోయిన వాళ్ళకు ఇంటికి చెక్కులు చేరిపోయాయి. అతి దారుణంగా గాయపడ్డ వాళ్ళ ఇంటికి 50 లక్షల రూపాయల తరపున 50 లక్షల రూపాయలు చెక్కులు చేరాయి. తక్కువగా గాయపడ్డ వారికి 25 లక్షల రూపాయల తరపున చెక్కులు చేరాయి. కలెక్టర్ గారు అఫీషియల్గా ప్రకటించారు. అంటే ఏంటి, క్షతగాత్రులకు కానీ మరణించిన వారికి కానీ వాళ్ళ కుటుంబాలకు చేరవలసినటువంటి రీహాబిటేషన్ కానీ వాళ్ళకు ఉపశమనం అన్న కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము చాలా సిన్సియర్గా పనిచేసింది అక్కడ. నువ్వు ఆ విషయాలన్నీ తెలుసుకోకుండా నీ ముందర ఒక ప్రెస్ ఉందని, ఒక ఇది ఉందని చెప్పేసి నువ్వు ధర్నా చేస్తానడం ఏంటండి? నేనే వచ్చి కూర్చుంటానని దేనికోసం కూర్చుంటావు? మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు చేయాలనుకుంటే అక్కడ గాయపడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు 1 లక్ష 2 లక్షలు సాయం చేయి పార్టీ తరపున. లేదంటే నువ్వు లక్షల కోట్లు దొబ్బేసావు కదా, అందులో నుంచి ఒక 0.01% వాళ్ళ కోసం ఉపయోగించు, చనిపోయిన వాళ్ళను హక్కును చేర్చుకో, వాళ్ళకు సహాయం చేయి, వాళ్ళ పిల్లలను చదివించడానికి బాధ్యత తీసుకో. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందండి, తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేసింది చెప్పండి? లేదా లెక్కలు లేవా? స్టాటిస్టిక్స్ మనకు కనపడట్లేదా? ప్రపంచంలో ఎక్కడ దుర్ఘటన జరిగినా అందులో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళ కోసము చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద కానీ ఎన్ని కార్యక్రమాలు చేస్తారండి ఆయన ప్రతిపక్షంలో ఉండగా? ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ఎందుకు చేయరు? వాళ్ళకి తోసినంత వెళ్ళిన ప్రతి చోట చేస్తున్నారు కదండి. అసలు భువనేశ్వరమ్మ మన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు మొట్టమొదటిసారిగా స్పందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున అందరికీ చెక్కులు ఇష్యూ చేసింది ఎవరండి? ఈరోజు మీ భారతీ గారు వైఎస్ఆర్ ట్రస్ట్ చూస్తున్నారు కదండి, మీరు చేయొచ్చు కదా. మేము అదే అడుగుతున్నాం. అంటే అక్కడికి వెళ్ళడము, అక్కడ మీటింగులు పెట్టడము, రెచ్చగొట్టడము, ఒక్కరైనా ఒక్క బాధితుడైనా ప్రభుత్వం స్పందించట్లేదని కానీ, మాకు మెడికల్ ఫెసిలిటీస్ సక్రంగా అందటం లేదని కానీ, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కానీ, ఇక్కడ సౌకర్యాలు ఏమీ లేవని కానీ ఒక్క బాధితుడైనా నీకు రిపోర్ట్ చేశాడా? లేదే. అందరూ కూడా బాగా చూసుకుంటున్నారండి, బాగా రెస్పాండ్ అవుతున్నారండి, అన్నీ కల్పిస్తున్నారండి, చంద్రబాబు గారు వచ్చారండి, చంద్రబాబు గారు అన్నీ చూస్తున్నారని చెప్తుంటే
ఆ మాత్రము నేను అనకూడదు కానీ ఆ మాట మళ్ళీ మీరు ప్రెస్ ముందర మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అబద్ధాలా? ఒక సినీ కవి అన్నాడండి ఒకప్పుడు, ఆయన ఏమన్నాడంటే సుఖము లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, ఇవి నా జీవితంలో బ్రహ్మదేవుడు నాకు రాయనే లేదని ఒక సినీ కవి వాపోతాడు. ఆ విధంగా ఆ బ్రహ్మదేవుడు నీ నుదుటిన నిజాలు మాట్లాడే తత్వం లేకుండా చేశాడా? నీ నోట అబద్ధాలు తప్ప, అసత్యాలు తప్ప నిజాలు మాట్లాడేటువంటి రాత నీ నుదుట రాయలేదేమని మేము అంటున్నాం ఈరోజు. ఏ విషయంలో నిజాలు మాట్లాడారండి మీరు గత 70 రోజుల నుంచి? ఎక్కడ మాట్లాడారు? ఒక్క చోట ఢిల్లీ వెళ్ళాం, 36 మందిని హత్య చేశారంటూ వాపోయావు, అక్కడ హంగామా చేశావు, ఏదేదో చేయాలని ప్రయత్నించావు, తుస్సుమన్నావు. కనీసం హోమ్ మినిస్టర్ గారు ఛాలెంజ్ చేశారు, ఆ 36 మంది సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు కానీ ఆ క్రైమ్ రికార్డులు కానీ వెంటనే మాకు ఇవ్వండి. ఒకటి ఇవ్వలేకపోయాం. ఎందుకండి ఈ అసత్యాలన్నీ? రాష్ట్రంలో పరువు పోగొట్టుకున్నాం, ఢిల్లీ లెవెల్లో పరువు పోగొట్టుకుంటున్నాం. ప్రతి చోట నువ్వు వచ్చిన చోటల్లా నీకు సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఉందా లేదా ముందు చెప్పండి. నీకు వ్యవస్థలు ఉన్నాయా లేదా? మీరు వ్యవస్థలు నమ్ముతారా లేదా? లేదా మీ ఇంతకు మీరు ఓన్గా యాక్ట్ చేస్తారా? ఓన్గా యాక్ట్ చేయండి, సంతోషిస్తాం. కానీ విజ్ఞతతో ప్రవర్తించండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, మీరు విజ్ఞతతో ప్రవర్తించండి. మీకు విజ్ఞత లేదా, విజ్ఞానం లేదా, సోర్స్ తీసుకోండి. నీకున్నటువంటి వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో సమాచారం, ఖచ్చితమైన సమాచారం తెప్పించుకోండి. బోసా గారు వెళ్ళారు కదండి ముందు రోజు, మీరు వెళ్ళే ముందు రోజు వెళ్ళాడు కదా, ఆయన అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ చేశాడు కదా. ఆ పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలుగా మంత్రిగా చేస్తున్నాడండి ఈ రాష్ట్రంలో? నీ క్యాబినెట్లో కూడా 5 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశాడు అతను. అటువంటి వ్యక్తి అక్కడ పోయి రెచ్చగొడుతున్నాడు బాధితుల దగ్గర. అదే చేయాల్సిన పని. పరామర్శకి వెళ్ళిన వాళ్ళు పరామర్శ వరకే ఉండాలి, కానీ వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం పైన నిందలు వేయండి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం మీద స్పందించట్లేదు. కానీ వీళ్ళు వెళ్ళిన ఎవ్వరు కూడా ఎవరెవరితో అయితే మాట్లాడారో ఎలా ఉంది అని ఆయన అడగడం, ఒకసారి వీడియో వీలైతే ప్లే చేయండి, అడగడం, వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బాగుంది, అంతా బాగానే ఉంది అని వాళ్ళు చెప్పడం. స్పందించాలండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన నిన్న లెక్కలు చెప్తున్నాడు. 2 గంటల 20 నిమిషాలకు ఘటన జరిగితే 4 గంటల ప్రాంతంలో హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టారండి. అంటే దీని యొక్క అర్థం ఏంటండి? వితిన్ 2 అవర్స్లో రాష్ట్ర ప్రభుత్వము స్పందించింది. తర్వాత కార్మిక శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. వివరాలన్నీ రావాలండి. ఎందుకంటే అక్కడ జరిగిన ఘటన ఓపెన్ ప్లేస్లో కాదండి, ఒక బిల్డింగ్లో జరిగింది. బిల్డింగ్ స్లాబ్ కూలిపోయింది. ఆ స్లాబ్ను తొలగించాలి, డెబ్రస్ తీయాలి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అనేది తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ సభ్యులకు ఎంత టైం పడుతుందండి? పైగా అక్కడ పాయిజనస్ గ్యాస్ ఉంది, ఎక్స్ప్లోజివ్ ఉన్నట్లుగా డౌట్ వస్తుంది. అటువంటి సందర్భంలో వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళ ప్రాణాలు తెగించి అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే మీరు వచ్చి ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని వేసి అక్కడ స్పందించలేదు. అయినా నిన్న ఒక మాట అన్నాడండి, అసలు కొత్త మాట నిన్న ఒకటి పలుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తన నోటి అంటే వీళ్లకు ప్రభుత్వానికి అటువైపు చూసేటువంటి ఇదే లేకుండా పోయిందంటున్నాడు. అంటే ఏంటి, నీ కళ్ళకు కట్టినట్లుగా ప్రతి ఒక్క విజువల్స్ మన కళ్ళ ముందర ఉండగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అక్కడికి వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పర్యవేక్షణ చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు ఆమె మహిళ అయినప్పటికీ కూడా అక్కడ అర్ధరాత్రికి వెళ్ళిందండి. అర్ధరాత్రికి వెళ్ళి అక్కడ దగ్గరుండి ఆమె అన్ని పర్యవేక్షణ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ గారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, అతను కూడా అక్కడే ఉండి అన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. తెలుగుదేశం క్యాడర్లో వివిధ స్థాయి నాయకులందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వెహికల్స్ అన్ని తీసుకెళ్లి అంబులెన్స్ లేదని ఈరోజు మాట్లాడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ మాట ఇచ్చావు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేను పరవాడ అచ్యుతాపురం మధ్య ఉన్నటువంటి షెడ్యూల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 కోట్లతో కడతానన్నావు. నువ్వేం చేసావండి? 500 కోట్లు దొబ్బి ఋషికొండ పైన నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు. అక్కడే అదే 500 కోట్లు పెట్టి ఈరోజు ఆ సిజ్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఉంటే ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో ప్రమాద బాధితులకు ట్రీట్మెంట్ అంది ఉండేది కదా. అంబులెన్సులు పని చేయట్లేదు, నీ 5 ఏళ్ల పరిపాలన సాధించినటువంటి ఘనత. సరైన అంబులెన్స్లో సరైన ఎక్విప్మెంట్ లేదు, సరైనటువంటి మెయింటెనెన్స్ లేవు. ఒకటి మొరా ఇస్తుంది, ఒకటి చక్రం ఊడిపోతుంది, ఒకటి స్టీరింగ్ ఊడిపోతుంది. కనీసము వెహికల్స్ను కూడా కరెక్ట్గా నువ్వు మెయింటైన్ చేయలేదు మెడికల్ డిపార్ట్మెంట్లో.
అంటే నీ 5 ఏళ్ల పరిపాలన చేసినటువంటి ఈ లోపాల వల్ల ఈ 2 నెలల ప్రాంతంలో కూటమి ప్రభుత్వము దాన్ని సెటిలైట్ చేయడానికి ఎన్ని అవస్థలు పడుతున్నారు, అన్ని అవస్థలు పడుతున్నారు. దాదాపుగా అండి ఒక్కొక్క దాని గురించి ప్రక్షాళన చేయడానికి కనీసం 3 నెలలు పడుతుంది. ఈజీగా. ఇలా ఎన్నని చేయాలి మొత్తం మేడం హాస్పిటల్స్, ఇక్కడ విద్య. నేను ఒకటి చెప్తున్నాను, ఆది మానవుడు నుంచి ఆధునిక కాలము యువత వరకు ఎలా పరివర్తన చెందడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అవును, నువ్వు విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్ను 5 సంవత్సరాల పాటు నువ్వు చేసిన విధ్వంసాన్ని రీబిల్డ్ చేయడానికి మినిమం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడతాయి. అవును, ప్రతి విభాగము మేడం ఇక్కడ గమనించండి, ప్రతి వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. ఇక మేము పునాదుల నుంచి ఇంకా రీబిల్డ్ చేసుకుంటూ రావాలి కూటమి ప్రభుత్వం. కనీసం వాళ్ళు రేయం బగులు కష్టపడుతున్నారు మేడం, మీరు గమనించారు లేదు. మంత్రులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైనా కంటికి కనిపించారండి ప్రజలకి? ఈ రోజు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా 24 అవర్స్ కష్టపడుతున్నారండి. చంద్రబాబు నాయుడు నేను ఒక మినిస్టర్ గారు అంటున్నారు, నిన్న పోయి కలిసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడంటండి, మిమ్మల్ని కష్టపెట్టడానికే మీరు కష్టపడతారని మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి నేను మంత్రులుగా చేశాను. మీరు ప్రతి నిమిషం ప్రతి గంట మీరు ప్రజల కోసం కేటాయించండి, 24 గంటలు మీరు కష్టపడండి, ప్రజల్లో ఉండండి, ప్రభుత్వంతో దగ్గరలో ఉండండి. అసలు ఎప్పుడు చూడలేదు మేడం. ఒక్కొక్క మినిస్టర్ అయితే తిరుగుతున్నారండి. ఒక పక్క కాన్స్టిట్యున్సీ చూసుకుంటున్నారు. ఎంత అంటే మాకు ఈ మంత్రి పదవి ఎందుకు ఇచ్చారా బాబు అని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు కష్టపడి. కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళు మళ్ళీ రిక్కుప్ అవుతున్నారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అదే అండి క్యాబినెట్, క్యాబినెట్ బాధ్యత అండి. 3 కోట్ల రూపాయల ఎగ్ పప్పులు తినడానికి నువ్వు క్యాబినెట్ పెట్టుకున్నావు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ప్రజాధనాన్ని మీ ఇష్టం వచ్చినట్లు తినండి, మేము కాదనట్లేదు, ప్రజాధనాన్ని తినండి. రోజుకి 900 కోట్లు, సారీ 900-1000 ఎగ్ పఫ్లు అంటండి. ఏంటండి అది? ఎవరి కోసం అండి? రోజు ఏం కనీసము పిల్లలకి ఇచ్చే ఎగ్గులు కూడా కుళ్ళిపోయిన పెట్టాడండి వీళ్ళు. ఆ ఎగ్గులు తిన్న మా చిత్తూరులో ఒక చిన్నారి చనిపోయిందండి, మా కళ్ళ ముందరే, మా పక్క విలేజ్లోనే. అంగన్వాడీ కేంద్రంలో ఆ కుళ్ళిపోయిన గుడ్లు తిని చిన్నారులు అస్వస్థతకు గురయ్యి ఒక అమ్మాయి అక్కడ చనిపోయింది. అంటే నేను అంటున్నది ఏంటంటే ఈ సంఘటనలు మేడం దుర్ఘటన. నేను ఒక మాట చెప్తున్నాను ప్రజలకు కానీ అందరికి కూడా, దుర్ఘటన అన్నది డబ్బు కోసం జరిగేది కాదు, డబ్బు కోసం కాదు. ఒక తల్లికి బిడ్డ లేకుండా పోతాడు, ఒక ఆడపడుచుకు పసుపు కుంకుమలు పోతాయి, చిన్నారులకు తల్లిదండ్రులు పోతారు, ఆ ఇంటిని కాపాడేటువంటి పెద్ద దిక్కే నశించిపోతుంది. ఆ కుటుంబం కోలుకోవడానికి 2-3 తరాలు పడుతుంది. దుర్ఘటన డబ్బులతో సరిచేసేది కాదండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పించాలి, వాళ్ళకు మనోధైర్యం కల్పించాలి. ఒక ఇంటి పెద్దను కోల్పోయినా కూడా అక్కును చేర్చుకునేటువంటి సమాజం నాకు ఉందన్నటువంటి మనోధైర్యం వాళ్ళు కల్పిస్తే ఆ పిల్లలు మళ్ళీ సమాజంలో బతకగలుగుతారు. ఆ వృద్ధులైనటువంటి ఆ తల్లిదండ్రులకు ఆసరా ఉంటుంది. పసుపు కుంకుమ పోగొట్టుకున్నటువంటి ఆ ఇల్లాలు కన్నీరైనా కొంచెమైనా తుడవగలరు. మంచి మాట చెప్పారు. ఇటువంటి కార్యక్రమాల కోసం మీరు ఎందుకంటే ప్రమాదాలు చెప్పిరావు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, లేదంటే ప్రకృతి విపత్తులు కావచ్చు, ఇలా కంపెనీలో పనిచేస్తున్న చోటు కావచ్చు, ఏ క్షణం ఏది జరుగుద్దో అంటే ఈ క్షణం తర్వాత మనమైనా ఉంటామో లేదో గ్యారంటీ లేదుగా రామకృష్ణ గారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే మీరు అన్నట్టు అలాంటి ఒక దుర్ఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి తన పని తాను చేస్తున్నప్పుడు ప్రతిపక్షంగానో లేదా గత ముఖ్యమంత్రిగానో ఆయనకు కూడా అనుభవం ఉన్నప్పుడు అల్టిమేటమ్స్ మీరు ఇస్తారా ఇవ్వరా ఇలాంటి చిటికలేసి ఏదో చేసేద్దాం అనుకుంటే అదే అక్కడ ఎలా మాట్లాడు కూడా తెలియదు. ఒక పెద్దన్న పాత్ర మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటే బాగుంటుంది, దీని మీద ముందుకెళ్ళండి అనే ఒక సలహా ఇవ్వడం. నేను ఒక మాట చెప్తాను మేడం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా చెప్పాల్సిన మాట ఒకటే, ప్రభుత్వానికి మేము పూర్తి సహకారం అందిస్తాము. ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వానికి మేము పూర్తి సహకారం అందిస్తాము. ఈ యొక్క దుర్ఘటన నుంచి ప్రజలను బయటపడేయండి, వాళ్లకు సరైన సమయానికి అన్ని సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం వెంట మేము నడుస్తామన్నవాడే నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కానీ ఎవరైనా కానీ నాయకుడు. అవును, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరేంటి? మేము ఒకటి అడుగుతున్నాం, ఎల్జీ పాలిమర్స్ ఈ టైంలో జరిగినప్పుడు నువ్వు ఎలా స్పందించావు? అదేవిధంగా పాపికొండల మధ్య జరిగినటువంటి పడవ ప్రమాదంలో చనిపోయినప్పుడు ఎలా నువ్వు ప్రవర్తించావు? మా చిత్తూరులో తిరుపతిలో రియా హాస్పిటల్లో కరోనా టైంలో ఆక్సిజన్ అందక 49 మంది చనిపోతే నువ్వు ఎలా ప్రవర్తించావు?
మేము ఒకటే అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందించారు? మేము అదే అడుగుతున్నాం. కనీసం కొన్ని రోజుల పాటు వారికి ఏమైనా సాయం చేయగలమా, లేదంటే ప్రభుత్వం ఏమైనా చేస్తే బాగుంటుందా అని మాట్లాడడం వరకే ఉంటుందండి. ఆ తర్వాత మేబీ రాజకీయమో అల్టిమేటమ్స్ ఆ తర్వాత ఉంటాయి. కనీసం 24 గంటల్లో 48 గంటలు ఆయన అల్టిమేటం ఇచ్చారు కదా. ఆ 48 గంటలు కూడా నేను రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, ఒక మనసున్న మనిషిని ఆలోచించలేకపోయారే అనిపిస్తుంది. నువ్వు ఇచ్చిన 48 గంటలు ఏం చేసుకోవడానికి? ఇప్పుడు నువ్వు పెట్టిన డిమాండ్లు అన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వము చేసినవే. కానీ నువ్వు నీ ప్రజలకు ఇవ్వు, నీ పార్టీ శ్రేణులకు ఇవ్వు, నీ దగ్గర ఉండి వేల కోట్లు సంపాదించేటువంటి నాయకులకు ఇవ్వు. అరే మీరు సంపాదించుకున్నారు కదా, ఈ 48 గంటలు మీరు అక్కడికి వెళ్ళండి, వాళ్ళని ఆదుకోండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాం మేడం, కార్మిక చట్టాల గురించి చెప్తా. ఈ యొక్క ఎల్జీ ఫార్మర్స్లో జరిగిన ఘటన కానీ, ఈరోజు ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి సంఘటన కానీ, ఇవన్నీ కూడా కార్మిక చట్టాలకు లోబడి కొన్ని చట్టాలకు లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రమాదం జరిగితే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదండి, ఆ యాజమాన్యం. ప్రభుత్వము చేసేది ఎక్స్ట్రా అడిషన్. అవును. కానీ ఈ రోజు నువ్వు ఎల్జీ ఫార్మర్స్ దగ్గర ₹1 కోటి కాంపన్సేషన్ ఇప్పిస్తానని చెప్పిన వాడు ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు ఎందుకు యాడ్ చేసావు? అందులో ₹1 కోటి ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ ఒక్కొక్క విక్టిమ్కి ఇస్తే చట్ట ప్రకారము అందులో 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి నువ్వు ఎందుకు యాడ్ చేసావు? వాళ్ళు ఇచ్చిన 50 లక్షలు ఎక్కడ వేసుకున్నావు నువ్వు? మేము అడుగుతున్నాం, చట్టాన్ని గౌరవించే వాళ్ళు అయితే. ఈ రోజు ప్రభుత్వం టోటల్గా ₹1 crore కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము స్పందించట్లేదు ఇంతవరకు. అతను మీ రెడ్డి, అతను మీ రెడ్డి, మీ పార్టీ వర్కరు, అమెరికాలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు, కాలు కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఆ విషయం నువ్వు ప్రస్తావన చేయవా? అంటే నువ్వు అంటే యాజమాన్యం గురించి ఎల్జీ ఫార్మర్స్ అన్నది ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి కంపెనీ కాబట్టి వాళ్ళతో నువ్వు ఎయిర్పోర్ట్లకు రప్పించుకొని ఎయిర్పోర్ట్లను నువ్వు డీల్ కుదుర్చుకొని వాళ్ళ దగ్గర ఒక్కొక్క తలకాయకు ₹1 కోటి తీసుకున్నావా, ₹100 కోట్లు తీసుకున్నావా? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నువ్వు సీక్రెట్గా ఎందుకు పెట్టావు వాళ్ళని? సీక్రెట్గా ఎందుకు కలిసావు ఎయిర్పోర్ట్లో? మీ మధ్య ఏం జరిగింది అది ఇప్పుడు బయట పెట్టండి. వాళ్ళు 50 లక్షలు ఇచ్చారా, లేకపోతే ఒక్కొక్కరికి 50 కోట్లు ఇచ్చారని నేను అడుగుతున్నా. ఇది వాస్తవం. ఇక్కడ చట్టాన్ని అతిక్రమించింది నువ్వు, చట్ట ప్రకారం జరగకుండా అన్ని చేసింది నువ్వు. మళ్ళీ నువ్వేం చేసావు? థర్డ్ పార్టీ ఒక సేఫ్టీ మెజర్స్ కోసం థర్డ్ పార్టీని తీసుకొచ్చావు. ఆ థర్డ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళన్నీ ఎవరండి? ఆ కంపెనీలన్నీ ఏవి? నీ అనువాయులది. ఇప్పుడు తప్పు వాళ్ళది, వాళ్ళు నియమించిన నీది. నిన్ను ప్రాసిక్యూట్ చేయాలి ఈ విషయంలో. జగన్మోహన్ రెడ్డి ఈజ్ లయబుల్ ఫర్ దిస్ ట్రాజెడీ. దిస్ ఈజ్ ఇన్సిడెంట్. ఇప్పుడు అంటున్నాం కదా, దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, దిస్ ఇస్ అన్ ఇన్సిడెంట్. ఎవరి వల్ల జరిగింది ఇన్సిడెంట్ ఇది? ఆ మేనేజ్మెంట్ తప్పిదం వల్ల జరిగింది. ఆ మేనేజ్మెంట్ తప్పిదం చేయడానికి కూడా కారణం నువ్వే, జగన్మోహన్ రెడ్డి గారే కారణం. నువ్వు ఏర్పాటు చేసినటువంటి థర్డ్ పార్టీ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు డబ్బులు తీసుకొని తూతు మంత్రంగా చెక్ చేసి వెళ్ళిపోయారు. 29 కంపెనీలు ఏదో ఐడెంటిఫై చేశామని చంద్రబాబు నాయుడు గారు నేను ఏం చెప్తున్నారండి? విశాఖపట్నం చుట్టుపక్కల 119 ఇన్సిడెంట్ జరిగాయి, 120 ప్రాణాలు కోల్పోయాయి ఒక విశాఖపట్నంలోనే. ఎవరు కాలంలో ఇవన్నీ జరిగిండేది? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు. ఎందుకు విశాఖపట్నం చుట్టూరే ఇంత డ్రామా ఆడుతున్నారు? ఎందుకు విశాఖపట్నాన్ని ఇంత ఒక అల్లకొల్లోలమైన సిటీగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఎందుకు విశాఖపట్నానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు? పైగా అది నేవల్ కోస్ట్, అక్కడ దేశ భద్రతకు సంబంధించినటువంటి ప్రదేశం అది. అటువంటి చోట ఇటువంటి యాక్సిడెంట్లు, ఇటువంటి ఫైరింగ్లు, ఇటువంటి ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్ నిల్వ చేసి దాన్ని ఒక డ్రగ్ హబ్గా మార్చి ఈరోజు విశాఖపట్నంకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గమనించాలి ప్రజలు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ అండి, మంచి పాయింట్ నిజంగా. అంటే సరే ఆయన హావభావాలు అదంతా పక్కన పెడితే కనీసం మానవత్వం ప్రదర్శించకపోవడం, ఇన్నాళ్ల పాటు వాళ్ళు ఏం చేశారో చెప్పకపోవడం, యాజమాన్యాన్ని ప్రశ్నించకపోవడం, ఇలాంటివన్నీ కూడా అన్నీ కనబడుతున్నాయి. ఖమ్మం నుంచి భాస్కర్ రావు గారు ఉన్నారు. భాస్కర్ రావు గారు, వినబడుతుందా? ఓకే. ఇబ్రహీంపట్నం నుంచి పుల్లారావు గారు. నమస్తే మేడం. నమస్తే అండి. రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు,
మీకు ఒక క్వశ్చన్ అండి. ఓకే రైట్. ఈ ఆర్థిక నేరగాళ్ళందరినీ ఇలా దేశంలో తిరగనిస్తే అది భారతదేశానికి చాలా నష్టం కలుగుతుంది. రాజ్యాంగ పరంగా చాలా లొసుకులు ఉండబట్టి వీళ్ళు బయట తిరగలుగుతున్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఈ స్కామ్స్ లో ఉన్న IPS, IAS వివిధ హోదాల్లో ఉన్న ఈ సో కాల్డ్ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఏ టైంలో రిక్రూట్మెంట్ జరిగింది వీళ్ళకి, వీళ్ళు అసలు ఎలిజిబిలిటీ ఉన్నారా, ఆ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందా, దాన్ని తిరగదోడటానికి అవకాశం ఉందా, రాజ్యాంగ పరంగా చట్టపరంగా వాళ్ళ ఎలిజిబిలిటీస్ ని వెరిఫై చేయడానికి ఛాన్స్ ఉందా గవర్నమెంట్ కి. గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు, ఆయన సీఎం గా ఉన్నప్పుడు, వెంకటరామరెడ్డి అని అతను UPS చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద కుంభకోణం జరిగి ఒక వర్గానికి సెలెక్ట్ చేశారనే అభియోగం తెలంగాణ నుంచి బలంగా వినిపించింది మనకి. దీని మీద ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉందా? ఓకే పుల్లారావు గారు, ఇదండి. పుల్లారావు గారు, మీ ప్రశ్నలోని అంతరార్థం ఏంటో నాకు అర్థమైందండి. ఇక్కడ ఏంటి, ఎవరైతే UPSC ద్వారా కానీ, APPSC ద్వారా కానీ, TPS ఇప్పుడు ఉన్నటువంటి TGPSC ద్వారా కానీ ఎవరైతే ఉద్యోగం లేక వస్తున్నారో వాళ్ళు సరైన క్వాలిఫికేషన్స్తో వస్తున్నారా లేదా అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్, ఇది కరెక్ట్. అంటే ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఇక్కడ ఉద్యోగార్హత కలిగినటువంటి వాళ్ళు ఉద్యోగం చేయగలిగితే వాళ్ళు కొంచెమైనా న్యాయం చేయగలుగుతారు ప్రజల్ని. ఏ అర్హతలు లేని వారు ఆ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చేయలేరు. వాళ్ళ ఆలోచన ఎంతవరకు కూడా సాయంత్రం అయ్యేసరికి ఏ సూట్ కేసు నిండుతుంది, ఏ బ్యాగ్ నిండుతుంది అన్నటువంటి ఆలోచనలతో పనిచేస్తారే కానీ, అరే నేను చేస్తున్నటువంటి డ్యూటీ ఏంటి, నాకున్నటువంటి పరిధులేంటి, నాకున్నటువంటి అధికారాలు ఏంటి, అవి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండరు మేడం. ఇక్కడ ఉద్యోగాలు అమ్ముకుంటారండి, వాస్తవం చెప్తున్నా. ఒకవేళ ప్రభుత్వాలు నా పైన ఒకవేళ ఏం చేసినా కూడా ఉద్యోగాలు అయితే 100% అమ్ముకోవడం 100% కష్టమేమోలేండి, కొంత శాతమేమో. నేను అంటే 100% కొంత శాతం నేను అంటున్నది ఏంటంటే 100% నిజం అంటున్నా. ఉద్యోగాలు అమ్ముకోవడం అన్నది 100% నిజం అంటున్నా. 100% నిజం. ఈ విధమైనటువంటి ఉద్యోగాలన్నీ ఎవరు అమ్ముకుంటారండి? మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే కదా. మనం చేసిన ముఖ్యమంత్రులు, మనం చేసిన మంత్రులు, మనం చేసినటువంటి జిల్లా స్థాయి నాయకులే కదండి, వాళ్ళే కదా అమ్ముకుంటున్నారు. మన ఓట్ల ద్వారా గెలిచినట్టు వాళ్ళే కదా అమ్ముకుంటున్నారు. మరి అటువంటిప్పుడు మీలాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఒక వెసులుబాటు ఉంది, అందరికీ ఉంది. నాకు ఉంది, మీకు ఉంది, పుల్లారావు గారికి ఉంది, అందరికీ ఉంది. ఏంటి, ఒక వ్యక్తి అర్హత లేకుండా ఈ ఉద్యోగంలో ఉన్నాడని మనకు తెలిసిందనుకోండి, వెంటనే అతని యొక్క నియామకాన్ని రద్దు చేయమని మనం ఉన్నతాధికారులకు అప్రోచ్ కావచ్చు. ఆ ఉన్నతాధికారి పట్టించుకోలేదనుకోండి, న్యాయస్థానాలు ఎట్లాగో ఉన్నాయి. ఇది ప్రాసెస్ ఉంది. ఎవరు కూడా అటువైపు ఆలోచించట్లేదు. అంటే ప్రజల్లో చైతన్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక అధికారి మన ప్రదేశంలో, మన ఊర్లో పనిచేస్తున్నటువంటి ఒక తహసీల్దార్ ఉన్నారనుకోండి, ఆ తహసీల్దారు ఎప్పుడు సెలెక్ట్ అయ్యాడు, ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆయన నిజంగానే మెరిట్స్ మీద వచ్చాడా, లేకపోతే రికమెండేషన్తో వచ్చాడా, ఇంకో రకంగా అడ్డదారులు ఏమైనా ఇక్కడికి వచ్చాడని ఖచ్చితంగా మనము ఎంక్వైరీ చేయాలి కదండి, బాధ్యత కలిగి ఉండి. అప్పుడు ఖచ్చితంగా అతని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బయట వస్తాయి, అతనికి ఉన్నటువంటి యాంటీసిడెంట్ బయట వస్తుంది, క్రిమినల్ చరిత్ర బయట వస్తుంది, అతనికి ముందుగా ఉన్నటువంటి ఆస్తుల వివరాలు బయట వస్తాయి, అతను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తుల వివరాలు బయట వస్తాయి. చాలా విషయాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయండి. ఒకటి మాత్రము సోనియా గాంధీ గారిని అప్రిషియేట్ చేయాలండి ఈ సందర్భంలో. ఎందుకంటున్నానంటే ఆమె తీసుకొచ్చినటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈరోజు చాలా సంవత్సరాల నుంచి మరుగున పడిపోయినటువంటి సమాచారాన్ని కూడా ప్రజల యొక్క మధ్యకి తీసుకొస్తున్నారండి. కానీ ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా RTA ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ అవకాశాన్ని కూడా ఒమ్ము చేసేసి ఏది అడిగినా రిజెక్టెడ్. రెవెన్యూ కానివ్వండి, శాండ్ కానివ్వండి, మద్యం కానివ్వండి, దేని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని RTA అప్రోచ్ అవ్వడానికే లేకుండా చేశాడు. పైగా ఏంటి, వాళ్ళని బెదిరించడం. ఎవరైతే నిజం చెప్తున్నా RTI యాక్టివిస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా కనుమరుగైపోయారు. దట్టు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన టైంలోనే అనుకుంటండి తీసుకొచ్చింది RTI యాక్ట్ 2005. ఓకే, 2005 ఇంప్లిమెంట్ అయింది. ఇంప్లిమెంట్ 2007లో అయింది. 7. ఓకే. అంటే ఏంటంటే ఎప్పుడైతే
ఇక్కడ ఐ మీన్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాజశేఖర రెడ్డి గారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిస్ ఇస్ నేషనల్ యాక్ట్ కాబట్టి దేశానికి ఎంత దేశానికి సంబంధించింది కాబట్టి అంటే కనీసం అంటే నా తండ్రి ఉన్న టైంలో ఒక యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది కదా అని కొన్ని అతనికి నా తండ్రి రాజశేఖర రెడ్డి అని కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారని కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి వల్లనే నేను బతికున్నానని కానీ నేను ఈ పదవి అనుభవిస్తానని కానీ కొంచెమైనా స్పృహ లేదండి. అంటే అందుకే కదా ఆయన మీద రాజశేఖర రెడ్డి గారి పేరును కంప్లీట్ గా అతను అంతకు మించి జగన్మోహన్ రెడ్డి కాదండి, అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం క్వాలిటీ ఉంది? రాజశేఖర రెడ్డి గారి కొడుకేగా. అంతే, అంతకు మించి అతన్ని ఇంకో కోణంలో ఎవరు కూడా చూడడానికి లేదు. ఎందుకంటే అతనేం ఉద్యమాలు చేయలేదు, స్వతంత్రోద్యమంలో పాల్గొనలేదు, ప్రజాక్షేత్రంలో తిరగలేదు, ఏమీ లేదు. ఆయన కేవలము ఆయన చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఓదార్పు యాత్ర అనే కార్యక్రమంతో నువ్వు నీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించావు. అది కూడా శవయాత్రే. శవాల దగ్గర ఒకటండి, అక్కడ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళే నేను చాలా మందిని కలిశానండి. అది ఎలా ప్రోగ్రామ్ చేశారంటే డిజైన్ చేశారంటే వీళ్ళు ముందుగా వెళ్ళడం, ఎవరినో ఒకరిని పట్టుకోవడం. చావులన్నీ సహజమండి. ఆ ఊర్లో ఆ ఇంట్లో శవం ఉందా, వాడు మన మాట వింటాడా, 10,000 ఇస్తే మన దగ్గరికి వస్తాడా, ఆ విధమైనటువంటి డిజైన్ చేసి నువ్వు శవయాత్ర చేశావు. నిజంగానే రాజశేఖర రెడ్డి అభిమానంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మనము వాళ్ళ గౌరవాన్ని తగ్గించకూడదు. కానీ నేచురల్గా చనిపోయిన వాళ్ళ యొక్క శవ డేటాను కూడా ఈయన ఖాతాలు వేసేసుకున్నాడు. అదే ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తున్నాం. దానికోసం నువ్వు చేసినటువంటి ప్రక్రియ ఏంటి? అక్కడక్కడ కరప్షన్ చేశావు, అక్కడ అవినీతి చేశావు. అంటే చనిపోయిన వాళ్ళను కూడా రాజకీయానికి వాడుకున్నావు. సో అప్పటి నుంచి అలవాటు ఇతనికి అలవాటు ఉంది. కానీ ఈ 5 ఏళ్లలో చనిపోయిన ఏ దగ్గరికి వెళ్ళలేదు, మళ్ళీ అధికారంలో కనపడలేదు కదండి. అసలు ఆయన బయట వస్తున్నాడంటే చెట్లు గలగడ వణికిపోయేటివి, పరదాలు ఎక్కడికెక్కడ వచ్చేటివి, రోడ్లపైన ఐరన్ బారికేడ్స్. అసలు బ్రిటిషర్స్ కాలంలో కూడా అటువంటి వ్యవస్థ లేదు. అసలు ప్రజలు అతనికి దగ్గరికి ఎక్కడ రానిచ్చారా 5 సంవత్సరాల్లో అతను? రైట్ అండి. ఇబ్రహీంపట్నం పుల్లారావు గారు అయిపోయింది. గుంటూరు నుంచి దాసు గారు ఉన్నారు. దాసు గారు లక్ష్మి గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి జడ్జి గారు కూడా చాలా నమస్కారం. చాలా మంచి విశ్లేషణ పెట్టారు జడ్జి గారు. నంబర్ 1, ఆయన అబద్ధం ఆడు, సత్యంగా మాట్లాడతాడు, రాజ్యాంగం గురించి మాట్లాడతాడు, రాష్ట్ర ప్రభుత్వాల గురించి మాట్లాడతాడు, రాజకీయాల గురించి కూడా ఆయన ఎక్కడ వివక్ష లేకుండా మంచిగా మాట్లాడేటువంటి విశ్లేషణ కూర్చోబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితి, ఈ పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ నిజంగా చాలా బాధాకరం ఉంది రాష్ట్రంలో. కానీ అక్కడికి వెళ్ళి ఓదార్చవలసినటువంటి విషయం పక్కన పెట్టి ధర్నా చేస్తా ఉండటం కానీ, ఇంకా ఏదేదో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విషయం చాలా తప్పమ్మా. ఎందుకంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే 16 కోట్లు ప్రకటించారు. చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు, దెబ్బతిన్న వాళ్ళకి ఇంకొంచెం లోగా కొంచెం దెబ్బతిన్న వాళ్ళకి 25 లక్షలు. ప్రభుత్వం ఎక్కడ కూడా అన్యాయంగా కానీ ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్ ను బట్టి, ఇప్పుడున్న లో బడ్జెట్ ను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం అంతా అభివృద్ధిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన రాత్రి మొగుడు పనిచేస్తున్నాడు ఈ పంచాయతీల గురించి అనేది. ఎవరు శాఖలు పోటీ పడి కసిగా పనిచేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ప్రభుత్వంలో 2019 నుంచి 24 దాకా చూస్తే ఏ వ్యవస్థలు కుప్పకూలిపోలేదు, అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయింది కదా. ప్రజలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏంటి, మన రాజధాని ఏంటి, 3 రాజధానులని అదే నిజని కొలాప్స్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో, మనంతా కింద పడిపోయినటువంటి పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం రావటం, వీళ్ళు పనిలో నిమగ్నం అవటం, అభివృద్ధిలో నిమగ్నం అవటం, ఇవన్నీ మనం చూసాం. పోయినసారి ఏముందమ్మా, రాజ్యాంగం అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం నెరవేరిందా? బొమ్మ పెట్టారు కానీ కేవలం ఏదో దీనికోసం, ఏదో ప్రెస్టేజ్ కోసం బొమ్మ పెట్టారు కానీ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం నెరవేరిందా? దళితులు ఎంతమంది చనిపోయారు? ఈ రోజు మేమందరం కూడా, మేము కూడా దళితులనే, ఈ రోజు మేము కూడా ధర్నాలు చేయాలి, నిరాహార దీక్షలు చేయాలి చనిపోయినటువంటి మా దళితుల గురించి. వాళ్ళకి అసలు కనీసం పరామర్శ లేదు, కనీసం వాళ్ళకి ఎటువంటి ఇది చేయలేదు. ఇంకా వాళ్ళని అందరం ఎక్కించి వాళ్ళని పూర్తి వాళ్ళని చాలా ఇది చేశారు. నిజంగా చాలా బాధాకరం. ఎక్కువ వివక్షలోనే చాలా బడుగు బలహీన వర్గాలు. ఆయనకు ఓట్లేసింది. ఎవరైతే ఓట్లేసి ఆయనకి కాంగ్రెస్ అనేటువంటి చిన్న పదంతో
పూర్వం నుంచి వస్తున్నటువంటి ఓటు బ్యాంక్ ని ఈయన క్యాష్ చేసుకొని ఎవరైతే ఆయనకు నమ్మకంగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, చర్చిలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆయన నమ్మి ఓట్లేస్తే ఈ రోజు వాళ్ళందరినీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ నిధులేంటి, తర్వాత బడుగు బలహీన వర్గాలు జరిగినటువంటి ఘోరమైన 32 మంది చనిపోయారు. నిజంగా మాట్లాడితే ఈ రోజు వాళ్ళందరినీ పరామర్శించదు ఖాళీగా ఉన్నారు కదా ఆయన. వాళ్ళు ఈ రోజు ఆయన పరామర్శించి గతంలో నా ప్రభుత్వంలో జరిగినటువంటి మీ యొక్క దళితుల మరణానికి నిజంగా నేను చేస్తున్నా అని చెప్పి వాళ్ళందరినీ ఇచ్చేది కదా. ఈ రోజు ఏదో రాజకీయ లబ్ధి కోసం నిజంగా ఈ రోజు ప్రభుత్వం చాలా ముందుకెళ్తుంది. రాజధానిలో తిరిగే పనులు చూడమనండి, ఒకసారి వచ్చి రాజధాని రమ్మనండి. ఆయన రాజధాని వరకు ఎప్పుడు పసాలు కట్టుకుని తిరిగాడు, ఇప్పుడు జడ్జి గారు చెప్పారు రాజధాని రమ్మనండి. రాజధాని ఎంత డెవలప్మెంట్ గా ఉందో పవన్ కళ్యాణ్ చూడమనండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పంచాయతీ మినిస్టర్ గా ఉన్నట్టు ఎప్పుడు మీడియా ముందుకు ఇప్పుడు రాదు ఆయన అసలు ఫుల్ నిమ్మకం ఎంత అవగాహనతో పంచాయతీల విషయంలో ఆయన మాట్లాడుతున్నారు. రైట్ రైట్. దాసు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? అమ్మ ఏం లేదమ్మా, ఇది రాజకీయం చేయొద్దు. 5 సంవత్సరాలు పడిపోయినటువంటి దయచేసి అదే ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు సరే ఏదైనా రాజకీయంగా వాళ్ళ పొలిటికల్ సంబంధించి ఓకే, కానీ దయచేసి రాజకీయం చేయొద్దు అని అందరూ ఇలా దండాలు పెట్టి ఇలా లైన్గా నుంచుంటే బెస్ట్ ఏమో. కనీసం ఈ 5 ఏళ్ల పాటు వదిలేయండి, అభివృద్ధిని ముందుకెళ్ళనివ్వండి, వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి. ఎలాగో వాళ్ళందరినీ సిట్రైడ్ చేయడానికి ఆయన ఎలాగో ఉన్నారు. ఎవరిని తినిచ్చే రకం కూడా కాదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన చూసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళ పని వాళ్ళని చేయడం ప్రజలు గమనిస్తున్నారు. ఇన్ని సీట్లు ఇచ్చి గెలిపించారు, ఏమాత్రం తేడా వచ్చినా చాలా తెలివిగా ఉన్నారు ప్రజలు కూడా. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వరు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ ఎందుకంటే ఆయన తెలివితేటలు, ఆయన అనుభవం అవన్నీ ఒక చోట ఉన్నప్పుడండి ఆయనకి ఒక కుడి చేయి ఎడం చేతిగా ఒక లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతెమ్మట ఉన్నప్పుడు ఆయన ముందుకు వెళ్ళడానికి ఇంకా ఇప్పుడు చాలా స్కోప్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. మన రాష్ట్రం మనకి బాగుపడడానికి, కొత్త కంపెనీలు రావడానికి, రేపు ఆంధ్రప్రదేశ్ అని నేను గర్వంగా చెప్పుకోగలగడానికి ఈరోజు అవకాశం ఉంది. కానీ ఎంతవరకు ఈ రాజకీయాల చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వీళ్ళని ఆ ఉచ్చులోకి లాగుతాం అంటుంటే రోజు ఈ చర్చలు ఇవే జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న ఆయన కమ్యూనిటీ డెలిగేట్స్తో 50,000 కోట్ల బిజినెస్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాగే అమరావతి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ టీం వచ్చి అమరావతిలో 3 రోజుల పాటు తిరిగారు. మేము ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నారు, అక్కడ పరిస్థితులన్నింటినీ చూశారు, ఈయన చెప్పాల్సినవి చెప్పారు. నా రాష్ట్రం ఇది అని ఎంత మార్కెట్ చేయాలో అంత చేస్తారు. అంటే ఆ మార్కెట్లో మనం కూడా ఉంటాం, మనం కూడా ఆయన మార్కెట్లో భాగమే. నిజానికి నా ప్రజల బలం ఇది, నా ప్రజలు ఇది, నా ప్రజల్లో ఉన్న చైతన్యం ఇది, నా రాష్ట్రంకు ఉన్న బలం ఇది అని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం పరితపిస్తున్నప్పుడు నిజంగా వీలైతే సాయం చేయాలి, లేదంటే దూరంగా ఉండాలి. కానీ ఇలా చెడగొట్టే ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయొద్దు అనేది ప్రజలు ఇప్పటికైనా ఆయన అంటే నాకు అనిపిస్తుందండి, ఆయన వచ్చినప్పుడల్లా ఇలా నమస్తే పెట్టి దయచేసి రాజకీయాలు వద్దు అని చెప్తే సరిపోతుందేమో. రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. అలాగే ఒకసారి గోపాలరావు గారు ఉన్నారు కాకినాడ నుంచి. గోపాలరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రామకృష్ణ గారికి ఎలా చెప్పాలో తెలియటం లేదు. గుడ్ మార్నింగ్. ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు అనండి, లేకపోతే మేధావులు అనండి, నేనైతే ఆయనకి అగ్రతాంబూలం ఇస్తా. నిప్పు కణికలాగా ఉన్నట్టు మాట్లాడుతుంటారండి. మా సబ్జెక్ట్ మీద ఆయనకున్న అవగాహన ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటర్నేషనల్ గా ఒక వీధి న్యాయాల గురించి, లేకపోతే ఒక న్యాయమూర్తిగా ఆయనకున్న అవగాహన అవును ఎలా చెప్పాలో తెలియటం లేదు. సరే, ఏదో ఒక మాట ఒకటి వస్తుంది, పాపులర్ మాట ఏంటంటే సమయం లేదు మిత్రమా. ఇది చాలా గోల్డెన్ వర్డ్. అవును, డిస్కషన్స్, డిబేట్స్ మీరు చెయ్యండి. మా కోరిక ఒక్కటే, చంద్రబాబు నాయుడు అప్రతిహతంగా దూసుకుపోతారు. ఆయన స్ట్రాటజీని అర్థం చేసుకోలేని వాళ్ళు చూడండి. కృష్ణుడు విశ్వరూపం ప్రదర్శిస్తాడు ఎన్టీ రామారావు కృష్ణార్జునంలోనూ చాలా సినిమాల్లో. వీళ్ళందరూ ఏంటంటే నలుసులు మసి మాడైపోతారు ఆయన అన్నవాళ్ళు. 5 ఏళ్లలో ఏది నిరూపించలేకపోయారు. సరే, ఇవన్నీ పెడితే అమ్మా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. నేను అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు. నేను ఒక్క ఇసుక గురించి ఒక విషయం చెప్తానమ్మా. ఇసుక పాలసీ గురించి మీ ద్వారా అందరికీ తెలుస్తుంది, నాకు ఆనందం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఉచిత విధానం అలా ప్రవేశపెట్టారు చంద్రబాబు గారు, సంతోషం. మేము ప్రజలుగా మేము
నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్ళి హౌసింగ్ కాలనీసేనమ్మా, ఇండస్ట్రియలిస్టులు చేసేటువంటి వేల టన్నుల ప్రాజెక్టుల గురించి కాదు. సామాన్యుడికి మీరు ఇసుక ఉచితం అని చెప్పారు. హలో, వింటున్నా అండి గోపాలరావు గారు, చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, సలహా ఇస్తున్నాను ఈ ప్రభుత్వానికి. ఏమిటంటే, మీ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఉందా? ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో వసూలు చేసినా, ఇప్పుడు మీరు ఫ్రీ చేసినా, మాకు 6 టన్నుల ఇసుక లారీ ప్రజలందరికీ 22,000కే అమ్ముతున్నారు. ఓకే, మీ దగ్గర దీనికి ఆన్సర్ మీకు లేకపోతే మేము చెప్తాము. మేము సలహా మేము ప్రశ్నించాము, సలహా కూడా చెప్తాము. ఏంటంటే, బియ్యం అని చెప్పి కొన్ని వేల కోట్లు పెట్టి కొన్నాడు. ఏంటిదండి? ఏంటి బ్రేక్ అయిందండి గోపాలరావు గారు? రేషన్ బియ్యం. ఓకే ఓకే, బియ్యం వ్యాన్లు కొన్నాడు. బియ్యం బ్యాగులు, వ్యాన్లు. ఓకే ఓకే ఓకే, ఇవి పౌర సరఫరాల శాఖలో వెహికల్స్. ఓకే, ల్యాండ్ డీలర్స్ దగ్గరికి మళ్ళా పంపించేశారు కదా, ప్రజల్ని హ్యాపీ, చాలా బాగుంది. మీరు ఆ వెహికల్స్ యాక్షన్ పెట్టి మీరు ప్రభుత్వం తరపున ఎన్ని లారీలు కొనగలరు, లేకపోతే లీజుకు తీసుకోగలరు. ట్రాన్స్పోర్టేషన్ మీరు అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను పెట్టి మీకు నిజంగా ప్రభుత్వానికి మంచి పేరు ఇవ్వాలంటే, మీరు చెప్పిన లెక్క ప్రకారం గడియేశ్వరం నుంచి కాకినాడ ఇసుకి కావాలంటే మాకు యాక్చువల్గా 9,000లో రావాలండి. సో అంటే గవర్నమెంట్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, దానికి గవర్నమెంట్ ఒక మాదిరి ప్రైస్ పెడితే సరిపోతుంది అంటారు ట్రాన్స్పోర్టేషన్ కి. అంతేనమ్మా, పెట్టారండి ఆల్రెడీ. ఏదో అంటారు 10 కిలోమీటర్ల వరకు ఇంత, 20 కిలోమీటర్లు ఇంత, 40కి ఇంత దాటితే ఇంత అని చెప్తున్నారు. అది ఎక్కడ కుదరదమ్మా, అది ప్రభుత్వ పర్యవేక్షణ లేదు, అది జరగని పని. కొనిపించి నిబద్ధతతో సప్లై చేయాలి. గోపాలరావు గారు మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జరిగే ఇబ్బందుల విషయం కూడా ప్రజల ద్వారా తెలిస్తేనే ముందుకెళ్తుంది. అర్థమైంది గోపాలరావు గారు, ఇంకా మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాము. బట్ ఇది ప్రభుత్వం ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇసుక విషయంలో ఫ్రీ ఇసుక అన్నారు కానీ బట్ ఆ ఇబ్బంది ప్రజల మీద ఎంతో కొంత పడుతున్నట్టుగా ఉంది. బట్ అంటే ఆయన సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు, ఎవ్వరూ అక్రమాలకు పాల్పడకూడదు, ఎవ్వరూ మన వాళ్ళు ఉండకూడదు, ఏ ఎమ్మెల్యే పేరు ఉన్నా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. కానీ బట్ దీనివల్ల ఎంతవరకు లాభం కలుగుతుంది అన్న విషయంలో, ప్రజలకు ఎంతవరకు లాభం కలుగుతుంది అన్న విషయంలో ఒక సమీక్ష అయితే అవసరం ఇప్పుడు మళ్ళీ. అవునండి, ఇక్కడ మన కాలర్ చెప్పినట్లుగా గోపాలరావు గారు, ఇక్కడ ఉచిత ఇసుక అన్నది ఏ కాన్సెప్ట్లో చూడాలి ఇప్పుడు మనము? ఆయన ప్రధానంగా మాట్లాడుతున్నది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఇసుక ఉచితమే, అది వాగుల్లోనూ నదుల్లోనూ వంకల్లోనూ దొరికేటువంటి ఇసుక, అది కేవలము అది ఒక ఇసుకగానే కాదండి, ఒక నేషన్ బిల్డప్. అది ఈరోజు భవన కార్మికులందరూ కూడా, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇసుకను జగన్మోహన్ రెడ్డి బంద్ చేసినప్పుడు ఎంతమంది చనిపోయారండి, ఎన్ని అవస్థలు పడ్డారో మనం చూసాం భవన నిర్మాణ కార్మికులు. కానీ అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు 2019-18 మధ్యలోనే ఇసుక పాలసీని, ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి విధానము, ఇప్పుడు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినటువంటి విధానము, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ప్రజలకు ఏదైనా దీనివల్ల ఉపయోగం ఉందనేది గోపాలరావు గారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అవును, ఇక్కడ కారణం ఏంటంటే ప్రభుత్వ విధానము ప్రభుత్వం ఏదైతే స్పిరిట్గా తీసుకునిందో అది ఇక్కడ సక్సెస్ కావట్లేదు, ఫెయిల్యూర్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఎప్పుడైతే నీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఎవరైతే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఛార్జెస్ చేస్తున్నారు. అందువల్ల ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు ఉచిత రేషన్ కోసం అంటూ ఒక వెహికల్స్ కొన్నారు కదండి, ఆ వెహికల్స్ ఎట్లా ఇప్పుడు పనికిరావు కదా, వాటిని అన్నింటినీ కూడా వేలం వేసి అమ్మేసిన తర్వాత ఆ వచ్చే డబ్బుతో ఒక్కొక్క మీరు లారీలు కొంటారా, ట్రాక్టర్లు కొంటారా, ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేయడమా, లేకపోతే లీజుకు తీసుకోవడమా, ఆ వెహికల్స్ ద్వారానే ఇసుక సప్లై చేస్తే ఇసుక అక్రమ రవాణాకు కూడా ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది.
అంటే నేరస్తులను మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. ఒక GPS ఉంటుంది, ఆ వెహికల్లోనే ఇసుక ట్రాన్స్పోర్ట్ అవుతుందా లేకపోతే ఇంకో వెహికల్ వెళ్తున్నారు. రైట్. ఒక రంగు వేసేద్దామండి, నేను అంటున్నాను. అది మీరు పసుపు రంగు వేసుకుంటారా పచ్చ రంగు వేసుకుంటారా మీ ఇష్టం. వద్దులేండి, ఒక రంగు వేసేద్దాం. అంటే పార్టీ రంగులు వద్దు, వాళ్ళ ఇష్టం. నేను అంటున్నా వాళ్ళకు కూడా ఎసులుబాటు కల్పిద్దాం. జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు కదా రంగులన్నీ. ఎందుకులేండి అంటే మళ్ళీ ఆ రోజు మనం తప్పట్టినప్పుడు అది తప్పుగా తప్పండి. అంటున్నది. ఎందుకండి ఒక వెహికల్ కు ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. ఈ వెహికల్ వస్తుందంటే ఖచ్చితంగా మనం ఆంధ్రప్రదేశ్ రంగు వేద్దాం, చక్కగా ఆంధ్రప్రదేశ్ రంగేసి. ఆంధ్రప్రదేశ్ ఏ రంగు ఉందండి? ఆంధ్ర మాతనే లేదండి, ఆంధ్రప్రదేశ్కి ఏ రంగు లేదు. ఎందుకంటే మన రాజ్యాంగంలోనే భారతదేశానికి రంగు లేదు ఈ రంగు అని. మన జెండాలకు ఉంది, మన జెండాలకు ఉంది, అన్ని రంగుల కలయిక. కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరితో కూర్చొని మాట్లాడి, నేను అంటున్నది ఆయన చెప్తున్నది, గోపాలరావు చెప్తున్నది వాస్తవం అండి. మీరు ఇసుక సప్లై చేసేటి రవాణా చేసేటువంటి వెహికల్స్ కన్నిటికి కూడా ఒక ట్యాగ్ పెట్టండి, ఒక రంగు పెట్టండి, ఒక GPS సిస్టమ్ పెట్టుకోండి. ఆ వెహికల్స్ లోనే ట్రాన్స్పోర్ట్ చేయండి. వినియోగదారుడికి తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చేర్చండి. ఈ రోజు 10,000 రూపాయలు తీసుకుంటున్నారండి. ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు నాయుడు గారు సమీక్ష జరపాలని మనకు సమయం మించిపోయిందండి. చివరిగా కన్వెన్షన్ కూల్చివేస్తున్నారు. హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గానే రంగనాథ్ గారు లాంటి వాళ్ళని దాంట్లో పెట్టి ముందుకెళ్తున్నారండి. ఇప్పుడు కన్వెన్షన్, నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేతకి ఆల్రెడీ ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. అటువైపుగా రోడ్లను కూడా బ్లాక్ చేశారు. కన్వెన్షన్ కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం వినబడింది. కన్వెన్షన్ని కూల్చేస్తున్నారు అంటే ఆంధ్ర వాళ్ళని ఏదో చేయాలని చూస్తున్నారు కేసీఆర్ గారు అన్న ఒక భయం అలజడి వచ్చింది. ఆ తర్వాత ఒక రకంగా సప్రెస్ అయింది. వరదలు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ అలాగే మునుగుతూ ఉంది. చెరువులన్నీ ఇప్పుడు అక్కడ కూడా ఏదో చెరువు ఆక్రమణ అండి, 3.3 ఎకరాల చెరువు ఆక్రమణ అయ్యిందంట. కన్వెన్షన్ అంతా కూడా ఒక చెరువు ఆక్రమణతో జరిగింది అనేది ఎలా చూస్తారండి? మనం ప్రజావేదిక ఆంధ్రప్రదేశ్లో కూలిస్తే వ్యతిరేకించారు, తెలంగాణలోని ఇన్ని చెరువుల విషయంలో కూల్చివేస్తుంటే ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించట్లేదు. లక్ష్మి గారు ప్రజావేదికని ఇక్కడ కంపేర్ చేసినా తీసుకోవద్దు, ఇది పక్కన పెడదాం. ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మారడం అన్నది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. 10 సంవత్సరాల పాటు నిరాటకంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ సమయంలో ఏం జరిగిందో దాన్ని ఎలా ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో, అది ప్రజలకు సమాజానికి ఏ విధంగా హితమవుతుందో ఒకసారి గమనించండి. ఇక్కడ హైడ్రా అన్నది ఏంటి, ఏదైతే ఇప్పుడు FTL లెవెల్ అంటామండి, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం, దాన్ని బఫర్ జోన్స్ అంటాం, పార్కులు అంటాం, రిజర్వ్ ల్యాండ్స్ అంటాం, రహదారులు అంటాం, ఫుట్పాత్లు అంటాం. దేనికి అతీతం కాకుండా అన్ని ఆక్రమణలకు గురి అయిపోయాయి. చిన్న వర్షం పడినా కూడా ఈరోజు హైదరాబాద్లో ప్రయాణం చేయడానికి కానీ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ పోవడానికి 10 గంటల టైం పడుతుంది. కనీసం 1 కిలోమీటర్ కూడా ప్రయాణం చేయలేకపోతున్నాం. ఎక్కడ చూసినా మునిగిపోవడం ఏంటండి, హైదరాబాద్ లాంటి సిటీలో మునుగు ఏర్పడడం ఏంటండి విచిత్రంగా. అంటే ఏంటి, ఆ నదీ ప్రవాహానికి, ఆ యొక్క వాటర్ ప్రవాహానికి సంబంధించినటువంటి ఆ ప్యాసేజెస్ అన్నీ కూడా మీరు బ్లాక్ చేశారు. కుంటలు ఆక్రమించేశారు, చెరువులు ఆక్రమించేశారు, వాగులు ఆక్రమించేశారు, ఆట స్థలాలు ఆక్రమించేశారు, అడవులు ఆక్రమించేశారు. ఎక్కడ చూసినా మీ అధికారాన్ని అడ్డం పెట్టి, మీ డబ్బులు అడ్డం పెట్టి, అవినీతి అధికారులందరినీ పెంచి పోషించి ఇటువంటి కన్వెన్షన్ లాంటి సెంటర్లు ఎన్నో కట్టారు. ఈరోజు హైడ్రా, ఇటువంటి నిన్న కోర్టు కూడా అప్రిషియేట్ చేసింది, రాష్ట్ర తెలంగాణ హైకోర్టు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఒకటే అడిగారు, విధి విధానాలు మాకు ఇవ్వండి. అంటే ఏంటి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూల్చేశారు, ఈయన బీజేపీ కాబట్టి ఈయన కూల్చేశారు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూల్చట్లేదు అన్న విమర్శల కోసం పులి స్టాప్ పెట్టాలని హైకోర్టు వాళ్ళు ఏం చేశారు, విధి విధానాలు ఇవ్వండి. అంటే మీరు ఏ విధంగా వెళ్తున్నారు? ఇప్పుడు ఏమంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమంటుంది, ఏదైతే ఉస్మాన్ సాగర్ అయితే ఏదైతే ఉందో, హిమేష్ సాగర్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించినటువంటి ప్రదేశాల్లో 111 జీవోది ఇప్పుడు అందరూ కూడా కొంచెం వ్యతిరేక వ్యక్తి వచ్చేటట్లు. ఎందుకంటే 110లో ఉన్నటువంటి ఈ బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ లిఫ్ట్ చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి తీసుకుంటూ వాళ్ళు అంటున్నది ఏంటంటే, మా పక్కనే ఉన్నటువంటి విలేజెస్లో ఎకరం 20 కోట్లకు అమ్ముకుంటున్నారు, మేము అమ్ముకోలేకపోతున్నాము, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మా పిల్లల చదువులు ఏం కావాలి
అనేది ఈ 84 ఎకరాలు ఉన్నటువంటి అంటే ఈ 111 జీవోలో వస్తున్నటువంటి ప్రజల యొక్క వాదన. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి మేడం, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైడ్రా ఏదైతే ఉందో వాళ్ళకు చాలా రోజుల నుంచి తెలుసండి. ఈ అన్కన్వెన్షనల్ సెంటర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా. అంతేందుకు కేటీఆర్ గారు ఏమన్నారు నిన్న, నేను కట్టిన ఉన్నది నేను లీజుకున్నాను, నాది కాదు అన్నాడు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ఏమంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి, ఆ యొక్క కన్స్ట్రక్షన్ నాదే, నా కొడుకుది అది, కానీ నువ్వు స్టేప్ వచ్చి కొలుసుకో, ఎంత ఆక్రమణ జరిగి ఉంటే అంత కూల్చేసాయి, నువ్వు దగ్గరుండి కొట్టే నేను దగ్గర నిలబడుకుంటా, నేను అడ్డం చెప్పమంటున్నా. అంటే ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీమ్ ని ఫుల్ ఆర్మీ లాగా సిద్ధం చేసినట్టుగా కనబడుతున్నారు. ఎందుకంటే దానో నాగేంద్ర గారు లాంటి వాళ్ళు కూడా, దానో నాగేంద్ర గారు లాంటి వాళ్ళు అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు వచ్చారు కాబట్టి ఎన్నికల ముందు, అలాంటి వాళ్ళు కూడా ఒప్పుకోలేదు మొదట్లో. కానీ అలాంటిది ఇప్పుడు తగ్గారు. పోతే పోయింది, తప్పు చేసామా, అప్పట్లో కట్టామా, పర్మిషన్స్ వస్తే ఎవరు కట్టరు, మీరు కట్టరు. గమనించాలండి, దానం నాగేంద్ర గారు చాలా చేశారు. ఏమేమి చేశాడంటే ఆయన కులాన్ని కూడా పక్కన తీసుకొచ్చేసాడు. దళితులు కట్టుకున్న ఇండ్లు కూడా కొట్టేస్తున్నారు, దళితుల నివాసాలు కూడా కూల్చేస్తున్నారు. ఆయన బీసీ కావచ్చు, కానీ దళితులు ముందర పెట్టుకుంటారు కదా. వీళ్ళు రాజకీయం చేయడం చేత కానప్పుడు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేయాలనుకున్నప్పుడు మొదట ఉపయోగించే దళిత కార్డును ఉపయోగించారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా నిలబడ్డారో, ఎస్ మేము ఒప్పుకునేది లేదు, మేము ముందుకెళ్తాం, ఇందులో ఎవ్వరు ఉన్నారు, హైదరాబాద్ రక్షించబడాలంటే ఇంకా వేరే మార్గం లేదు. బతిమాలో బామాలో అంటే మరి ఏమన్నా ఫ్రెండ్షిప్ లో ఏమన్నా ఉంటే, ఇప్పుడు నాగార్జున గారిది అనే వరకు సినీ హీరోది 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు టచ్ చేయలేదు. ఒక రకంగా కేసీఆర్ గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి వాళ్ళందరికీ కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అక్కడ పట్టించుకోలేదు కాబట్టి ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వంతోనే బాగున్నారు, ఏ మాటకా మాట అందరూ. ఇప్పుడు వాళ్ళది కూల్చడం అంటే సినీ పరిశ్రమ అన్న భయపడుతుందా, వ్యతిరేకిస్తుందా? ఇక్కడ మేడం అక్రమ కట్టడం ఏదైనా కూల్చివేసినా ఎవ్వరు కూడా దాన్ని వ్యతిరేకించకూడదు. సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ కార్యక్రమానికి ఎవరు కూడా అడ్డుపడకూడదు. ఎవరైనా ఈ కార్యక్రమానికి అడ్డుపడితే వాళ్ళు సమాజ ద్రోహులు, ప్రజా ద్రోహులు, వాళ్ళు ఈ సమాజంలో ఉండడానికి అనర్హులు. ఇటువంటి కార్యక్రమాలకు ఎవరైనా అడ్డుపడితే, ఎందుకంటే ఇది భావి తరాల సంపద. తప్పు జరిగింది, మన కోసం కాదు, మన భావి తరాలు భద్రత కోసం ఇది చేయాలి. హైదరాబాద్ నిలబడాలి. హైదరాబాద్ ను ముంచేస్తారా? అంటే హైదరాబాద్ కు సముద్రం లేదని చెప్పి హైదరాబాద్ ను సముద్రం చేసేస్తారా? చిన్న వర్షానికే. ఇక్కడ మనం అంటున్నది ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ ను పరిరక్షించుకుందాం, సుందర హైదరాబాద్ ను పరిరక్షించుకుందాం. ఇది భారతదేశానికి కాబోయే 2వ రాజధానిని కూడా దృష్టిలో పెట్టుకోండి. అవునండి, ఇది ఎప్పటి నుంచో ఉండేది, ఏదో రోజు మంచి రోజు వస్తుంది తప్పకుండా. హైదరాబాదు సౌత్ ఇండియాలో నెంబర్ 1 సిటీగా, భారతదేశానికి 2వ క్యాపిటల్గా వర్ధిల్లబోతున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ యొక్క సుందరతత్వాన్ని, హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని కాపాడడం కోసం ప్రయత్నం చేద్దాం. ఇటువంటి అక్రమ కట్టాలు ఇప్పుడు నాగార్జున గారికి, సినీ హీరో నాగార్జున గారికి, మాకు ఆయన తప్పలేదండి, నాగార్జున గారికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయండి. ఇది ఎంత కాబట్టి అండి సార్, మీరు వదిలేయండి, ప్రజలకు వచ్చి మంచి సందేశం ఇవ్వండి. మీరు మీలాంటి వాళ్ళు ముందరకు వచ్చి, ఇది మేము ఆ రోజు ఏదో ఏ విధంగా కట్టామో, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల, మాకు సరైన అవగాహన లేక వల్ల చేశాము అని ఒక మాట ప్రజలకు చెప్పి మీరు ఒప్పుకోండి. లేదా అది నిజంగానే బఫర్ జోన్లో ఉందా, లేకపోతే FTL లెవెల్లో ఉందా, లేకపోతే నిషేధిత జాబితాలో ఉందా, ఈ చట్టాలన్నీ గౌరవిస్తూ మీరు ప్రజలకు మంచి సందేశం ఇవ్వండి. నాగార్జున గారు, మీలాంటి సెలబ్రిటీలు, మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఇటువంటి కార్యక్రమాలను సపోర్ట్ చేస్తే ఇంకా కొంతమంది దానికి చేయి కలిపి ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. హైదరాబాదు నగరాన్ని మనము ఈ వరద బీభత్సం నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతామని అందరూ గుర్తుంచుకోవాలని అడుగుతున్నాం. రైట్ అండి. అంటే ఎన్కన్వెన్షన్ మీద ఇప్పుడు ఆయన వచ్చి ఏది చెప్పినా ఈ 10 ఏళ్ల పాటు ఆగిన విషయం బయటకు వస్తుంది. అలాగే ఈ విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా కక్షతో చేశారా అన్నట్టుగా వస్తుంది. ఇవన్నీ కాదు అంటే కనుక మీరు అన్నట్లుగా నాగార్జున గారే వచ్చి, సరే ఇన్నాళ్ల పాటు ఆపాము, ఇక మీదట ఈ చెరువుల విషయంలో కాస్త ఆ పెద్దరికమైతే ప్రదర్శించాలి. మేబీ నాగార్జున గారు అలాగే కూడా ఉంటారు. ఎక్కడ ఏం జరిగినా కూడా సినీ హీరోల్లో చెప్పే స్లోగన్ ఏంటి? నేను సైతం. ఎస్, నేను సైతం ఈ మహా బృహత్కర కార్యక్రమానికి, ఈ మంచి కార్యక్రమానికి నేను సైతం సంఘీభావం తెలియజేస్తాను
నేను సైతం సహకారం అందిస్తానంటూ నాగార్జున గారు కానీ మిగిలినటువంటి ఇతర ప్రముఖులు కానీ ముందరికి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ ఈ సమయంలో ఒకటి నిజంగానే విధి విధానాలు మాత్రం పాటించి తీరాలి. మా పార్టీ వాళ్ళకో లెక్క, మీ పార్టీ వాళ్ళకో లెక్క అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఫాలో కాకూడదు. రైట్, సమన్వయం అందరికీ చేయండి. రైట్ అండి. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఎన్ కన్వెన్షన్ దగ్గర అంటే తుమ్మిడి చెరువుని పరిశీలించినట్టుగా తెలుస్తోంది అధికారులు. ఇప్పటికే అంటే వరుసబెట్టి కూల్చివేతలు ఏవైతే కొనసాగుతున్నాయో అక్రమ నిర్మాణాల మీద, హైడ్రా కొనసాగిస్తున్న అక్రమ నిర్మాణాల మీద వరుసగా జరుగుతున్న ఆ కూల్చివేతల్లో భాగంగా తుమ్మిడి చెరువు దగ్గర 3.30 ఎకరాలు ఏవైతే ఉందో దాన్ని ఎన్ కన్వెన్షన్ ఆక్రమించినట్టుగానే తెలుస్తుంది. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించినట్టుగా తెలుస్తుంది. ఎన్ కన్వెన్షన్కి వెళ్లే దారులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లోజ్ చేసేశారు. మరి కాసేపట్లోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. 3.30 ఎకరాలు దాదాపుగా చెరువులో ఆక్రమించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 10 ఏళ్ల క్రితం కూడా కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని ఎన్ కన్వెన్షన్ మీద ఆక్రమణ గురైందని, చెరువులన్నింటినీ కూల్చేయాలని, చెరువులు ఎలా కబ్జాకి గురయ్యాయో హైదరాబాద్ని కాపాడుకోవాలని ఆనాడు కేసీఆర్ చెప్పారు. బట్ ఆ తర్వాత కార్యరూపం దాల్చడంలో మాత్రం విఫలమే అయింది అని చెప్పాలి. ఈ విధంగా అన్నింటినీ కూడా వదిలేసుకుంటూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉక్కుపాదం మోపుతున్నారు. ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో, చెరువులు ఎక్కడైతే కబ్జాకు గురయ్యారో అయ్యాయో, ఎక్కడైతే నీరు బయటికి పోకుండా హైదరాబాద్ లోపలే ఉండడానికి, చెరువుల్లోకి వెళ్లకుండా కారణమయ్యి ఈరోజు వరదలు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ని ముంచేస్తుందో, ఈ కారణానికి సొల్యూషన్ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఈ కూల్చివేతలే శరణ్యంగా ముందుకెళ్తోంది ప్రభుత్వం. కూల్చివేతల ఎజెండాగా ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని రిక్వెస్టులు వచ్చినా, ఏ రకంగా అయినా సరే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటూ రేవంత్ రెడ్డి అండ్ టీం, ముఖ్యంగా కేబినెట్ మంత్రులతో సహా అధికారులు, ముఖ్యంగా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఉన్నది ఉన్నట్టుగా చేయాలి అన్న ఆంక్షల నేపథ్యంలో మరి ఈ కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది. విజువల్స్ చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తం అక్కడ రోడ్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేశారు. ఎన్ కన్వెన్షన్ ప్లేస్ కూడా మనకు కనబడుతోంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న ఎన్ కన్వెన్షన్ని మరి కాసేపట్లో అక్కడ ఎన్ కన్వెన్షన్ లేకుండా ఉంటుంది. అది ఒక ఫంక్షన్ హాల్గా అనేక రకాల ఆడియో ఫంక్షన్స్ కానీ లేదంటే ఫంక్షన్స్ కానీ ఎన్నిటికో వేదిక అయింది ఎన్ కన్వెన్షన్ అనేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, చెరువు ఆక్రమణ, అదంతా కూడా చెరువు ఎలా ఉందో మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్ కన్వెన్షన్ ద్వారా 3 ఎకరాల వరకు దాదాపుగా అక్కడ ఆక్యుపై అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాన్ని కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాల మీద వరుసగా హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. అంటే హైడ్రా పారదర్శకంగా ఒక నెంబర్ ఇచ్చి ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో స్వచ్ఛందంగా తెలియజేయండి అంటూ ఓపెన్గా ఇచ్చిన నేపథ్యంలో హైడ్రాకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఎక్కడెక్కడ తమ చెరువులు కబ్జాకి గురయ్యాయి అన్న విషయాన్ని అక్కడ స్థానిక ప్రజలే స్వచ్ఛందంగా చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా హైడ్రాకి ఎన్ కన్వెన్షన్ మీద అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా తెలిసిందే, గతంలో ఎన్ కన్వెన్షన్ గురించి ఆనాడు 10 ఏళ్ల క్రితం 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ కూడా దాన్ని ఎన్ కన్వెన్షన్ ఆక్రమణ గురైంది అన్న విషయం దానికి అధికారులు లెక్కలు తీసి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా కనబడుతుంది. చెరువు పక్కనే ఆక్రమణకు గురైన ఎన్ కన్వెన్షన్. కాబట్టి దీన్ని కూల్చివేతకి మరి రంగం సిద్ధం చేస్తోంది హైడ్రాకు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఫోన్ మీద అధికారులు రంగం సిద్ధం చేశారు. మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్కి కొలుస్తున్నారు. హైడ్రా బృందం అక్కడ చేరుకుంది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కూల్చివేత పనులు కూడా కొనసాగుతున్నాయి. హీరో నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకి హైడ్రా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అందరూ అడుగుతూ ఉన్నారు, ఇది కేవలం ఎవరైనా అంటే ప్రతిపక్షాలు మీద మాత్రమే చేస్తారా, ఎవరిని కూడా ఇందులో చూడకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా లేదా అన్న దాని మీద ఆ అపోహలన్నిటికీ చెక్ పెడుతూ మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ ముఖ్యంగా హైడ్రా
ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అది ఎన్ కన్వెన్షన్ అయినా లేదంటే ఇంకొకటి అయినా అది సొంత పార్టీ నాయకులైనా సరే ఉరుకునేది లేదు అంటూ ఏదైతే చెప్తున్నారో అందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకి రంగం సిద్ధమవుతుంది. రైట్, ఇప్పటికే జేసీబీలతో ఎన్ కన్వెన్షన్ని కూల్చివేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. తుమ్మిడి చెరువులో 3.3 ఎకరాల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది హైడ్రా. వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రాకి ఎన్ కన్వెన్షన్ మీద ఈరోజు శనివారం సమాయత్తమైంది. ఇప్పటికే మొత్తం టీం అంతా హైడ్రా టీం అక్కడ చేరుకున్నారు. పోలీసులు కూడా భారీగా అక్కడ మోహరించారు. అటువైపుగా వస్తున్న వాహనాలు అలాగే రోడ్స్ను కూడా ప్రస్తుతానికి మూసివేశారు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు కూల్చిన 4-5 ఫ్లోర్లు ఉన్న భవనాల్ని కూల్చిన తరహాలో కాకుండా మరి జేసీబీతోనే కూలుస్తారా లేదంటే దీన్ని కొలాప్స్ చేస్తారా, టెక్నాలజీతో కొలాప్స్ చేస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించి మా ప్రతినిధి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మరి కాసేపట్లో కాంటాక్ట్లోకి వస్తారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది మనం చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్కు వెళ్లే రహదారులన్నీ కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. రామకృష్ణ గారు ఎలా చూడాలి? ముఖ్యంగా అంటే ఎన్ కన్వెన్షన్ కానీ లేదంటే ఇంకేదైనా కూల్చివేతకి నాకు తెలిసి ఒప్పుకుంటారా? ఆ విధంగా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్ళగలుగుతుందా? హైడ్రా అంత సీరియస్ యాక్షన్ తీసుకోగలుగుతుందా అన్న ఆ అనుమానాలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఎలా చూడాలి? ఇక్కడ విజువల్స్ ఓన్లీ. ప్రభుత్వానికి ఇందులో పూర్తి అధికారాలు ఉన్నాయండి. ఓన్లీ విజువల్స్. ఎందుకంటే మనము బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడే మన భారతదేశాన్ని మొత్తాన్ని సర్వే చేశారు. 1909లోనే బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశం మొత్తం సర్వే చేయించింది. ఆ సర్వే చేసినప్పుడు అంటే పబ్లిక్ హోల్డింగ్స్ ఎన్ని, ప్రభుత్వ హోల్డింగ్స్ ఎన్ని అన్నదాన్ని డిమార్కేట్ చేసి ప్రతి ఒక్కదానికి ఒక మ్యాప్ తయారు చేశారు. అంటే ఒక సర్వే నెంబరు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అది ఎంత విస్తీర్ణం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సరిహద్దులు ఏంటి, దానికి రావాల్సినటువంటి ఇతర సోర్సెస్ ఏంటి అనేది ఆ రోజుల్లోనే 1909లోనే బ్రిటిష్ వారు మనకు అందించి వెళ్ళారు. ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత అందులో కొన్ని చేర్పులు మార్పులు చేసుకొని కొన్ని వాటిని ప్రీ హోల్డ్ చేసుకొని కొన్ని లక్షల ఎకరాలు అన్నటివి ప్రజలకు పంచారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ రెవెన్యూ లాస్ ఆ రోజు నుంచి ఒకటే చెప్తున్నా, ఏవైతే వాటర్ సోర్స్ ఉన్నాయో అంటే వాగులు, చెరువులు, ఇటువంటి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా అన్యాక్రాంతం చేయకూడదు, ఏ రీజన్తో కూడా. అందుకనే
ఈ పర్యావరణ చట్టాలన్నవి, ఈ పర్యావరణం అన్నది చాలా పగడ్బందీగా మన భారతదేశంలో అమలు కావాలని సుప్రీంకోర్టు వారు కూడా అనేకమైనటువంటి తీర్పుల ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము చూస్తున్నాం. అంటే ఎక్కడైనా సరే ఒకటి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి దోపిడీకి తెరదీశారండి. అంటే ప్రజల యొక్క ప్రైవేటు భూములను ఆక్రమించడమే కాకుండా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా చాలా వరకు రాజశేఖర రెడ్డి సమయంలోనే దురాక్రమణకు గురయ్యాయి. అందులో ప్రధానమైనటువంటివి హైదరాబాద్లో ఉన్నటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ చెరువులు. అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎవరైతే అనువాయులుగా ఉన్నారో, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను పొగుడుతూ వచ్చారో అటువంటి సినిమా హీరోలు కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఇటువంటి సెంటర్లు కట్టుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మంచి కార్యక్రమంగా ఏదైతే ఆక్రమణ జరిగిందో, దేనివైతే ఇటువంటి 3 ఎకరాల 30 సెంట్లు అంటే హైదరాబాద్లో ఇటువంటి తుమ్మడి చెరువు, దుర్గం చెరువు ఇటువంటి ప్రదేశాల్లో, ఇది తుమ్మడి చెరువు అనుకోండి, మాదాపూర్ ఎంత వాల్యుబుల్. దీన్ని డబ్బుతో మనం మెజర్ చేయకూడదు. దీన్ని ఎలా చూడాలంటే ఇది ఒక జాతి సంపద, చెరువు కుంట కాదు అది, ఇది మన జాతి సంపద. 10 మందికి నీళ్లు సరఫరా చేసేటువంటి వ్యవస్థ, పశుపక్షాదులకు నీళ్లు ఇచ్చేటువంటి వ్యవస్థ, భూగర్భ జలాలు సఫిషియెంట్గా ఉండడానికి ఉపయోగపడేటువంటి ఇటువంటి వ్యవస్థలన్నింటిని కూడా ధ్వంసం చేసి దురాక్రమణ చేసి ఈ విధంగా ఎకరాలు మీరు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకొని మీరు ఎంజాయ్ చేస్తూ దాని మీద బ్రతుకుతుంటే అది ఎవరికైనా నష్టం. రైట్ అండి, ఖచ్చితంగా. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, శ్రీకాంత్ మా ప్రతినిధి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి అధికారులు అంటే నిన్నటి నుంచే సమాయత్తమై ఉన్నారా? హైడ్రాకి ఎన్ని కంప్లైంట్స్ వెళ్ళినాయి? మరి ఎంతసేపట్లో కూల్చివేసే అవకాశాలు కనబడుతున్నాయి? అక్కడంతా చాలా భారీగానే జేసీబీలు ఆల్రెడీ ఒక సైడ్ నుంచి మొత్తం కూల్చివేస్తున్నట్టుగానే కనబడుతోంది. లక్ష్మి గారు, ఈ హైడ్రా మాత్రం తన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసి శరవేగంగా పనులు కంప్లీట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే అంటే ప్రముఖుల జోలికి వెళ్తారా అనే క్వశ్చన్ కి ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేసి ఒక సమాధానం అయితే దొరికిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ లో ఉన్న వాటికి ఏంటి కూడా ఉపేక్షించబోమని, ఎవరిని ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని చెప్పి ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు హైడ్రా కమిషనర్ ఫుల్ పవర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా ఈ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఇటు కూలగొడుతున్నారు. గతంలో అనేక మార్లు ఫిర్యాదు వచ్చినప్పటికీ గత ప్రభుత్వంలో కొన్ని వేల కట్టడాలు కూలగొట్టారు 8 సంవత్సరాల క్రితం. కానీ అప్పుడు ఏ అన్కన్వెన్షన్ టచ్ చేయలేదు, కొన్ని కట్టడాలు కూడా ఆపేశారు. అయ్యప్ప సొసైటీలో మనం అవి చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా మాత్రం అందుకు భిన్నంగా ఏ కంప్లైంట్ ఎవరి నుంచి అయితే సామాన్యుల నుంచి వచ్చిన కంప్లైంట్ కూడా పరిగణలోకి తీసుకొని ఆ పాత ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అని చెప్పి 1979 రికార్డుల ప్రకారం చెక్ చేసి మరి వీరు ఎంతవరకు ఆక్రమించారనేది గమనించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కూలగొడుతున్నారు. ఇదే ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ గా ఎన్కన్వెన్షన్ సంబంధించి నాగార్జున గారికి నోటీసులు ఇవ్వడం, ఆయన దీని గురించి ఏమైనా డిస్కస్ జరగడం, లేదు అంటే ఆయన దీన్ని వ్యతిరేకించడం, లేదంటే ఓకే అని చెప్పడం, ఇలాంటిది ఏమైనా జరుగుంటుంది అనుకోవచ్చా? గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కలిసారు ఇదే విషయం అని చెప్పి చెప్పినప్పటికీ గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు. అదేవిధంగా ఇప్పటికే హైడ్రా కమిషన్ నుంచి నోటీసులు కూడా వెళ్ళాయి. అయితే దానికి సంబంధించి నాగార్జున గానీ అటు వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎటువంటి బయటికి రాలేదు. కానీ హైడ్రా మాత్రం తన పనులు చేసుకోండి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఎన్కన్వెన్షన్ కి సంబంధించి ఫిర్యాదులు సామాజిక పర్యావరణవేత్తల నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అయితే దీనికి సంబంధించి అన్ని కసరత్తులు పూర్తి చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కంప్లైంట్స్ బేస్ చేసుకునే కాకుండా వాస్తవ పరిస్థితులను చూసుకున్న తర్వాతనే ఆ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి ఎన్ని ఎకరాల వరకు కబ్జా చేశారని గుర్తించిన తర్వాత దాదాపు 3 ఎకరాల 20 గుంటలు ఏదో గుర్తించి దాన్ని ఆ మేరలోని కట్టడాలు ఉన్నాయి, ఎన్ని కన్వెన్షన్ ఉందని చెప్పి భావించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి కూల్చివేత ప్రారంభించారు. సగం వరకు కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. మార్నింగ్ వరకే అర్ధరాత్రి తర్వాతనే ఈ ఆపరేషన్ కి అంత సిద్ధం చేసి రెడీగా ఉంచారు. బుల్డోజర్లు, జేసీబీలు అన్ని పెద్ద స్థాయిలో కన్వెన్షన్ వద్దనే. ఇక నుంచి
పెద్దల ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చేందుకు రంగం సిద్ధమవుతుంది. దాదాపుగా ఇప్పటికీ అంటే మనకు వస్తున్న విజువల్స్ చూస్తుంటే 50 to 60% వరకు కూడా కూల్చేసినట్టుగానే కనబడుతుంది. రైట్ శ్రీకాంత్, మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో కాంటాక్ట్లోకి వస్తాం. మన క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో ఉన్నారు. మధు చెప్పండి, ఈ దాదాపుగా అంటే అర్ధరాత్రి నుంచే ఈ పనులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్ చెప్పినట్టుగా అంటే ఒక రకంగా తెల్లవారుజాము నుంచి ఒక 50-60% ఇది కూడా అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. బట్ మేబీ ఏమైనా ప్రెజర్స్ వచ్చి ఉంటాయా ఎన్కన్వెన్షన్ విషయంలో? హైడ్రాకి కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి, బట్ ఆపాలి అన్న విషయంలో ఏమైనా నాగార్జున గారి తరపు నుంచి కానీ సినీ పరిశ్రమ నుంచి కానీ ఏదైనా ప్రెజర్స్ కానీ రిక్వెస్ట్లు కానీ వచ్చినాయి అనుకోవచ్చా? రిక్వెస్ట్లు కానీ ఫిర్యాదులు కానీ ఏమొచ్చినా ఏమి రాకపోయినా సరే చెయ్యాలనుకునేది చేసేసాము, కూల్చేసాము. ఇది ఫైనల్ గా జరిగినటువంటి వ్యవహారం. ఎందుకండి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ ను ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేయడం వెనుక మిస్టరీ ఏంటి? ఖచ్చితంగా కూడా ఎవరైనా ఇదే మాట్లాడుతారు. ఎందుకంటే నార్మల్ గానే ఏదైనా ఒక నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నాయంటే అక్రమంగా నిర్మించారు, అందులో భాగంగానే కూల్చివేస్తారు అనుకోండి. కానీ ఎన్కన్వెన్షన్ నిర్మించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కూల్చివేయడం వెనుక ఏముంది? ఇలాంటి క్వశ్చన్లో బయటకు వస్తుంది. సో లక్ష్మి గారు డెఫినెట్ గా ఓకే, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము అది సక్రమంగా నిర్మించారా అక్రమంగా నిర్మించారా అనేది చూసుకుంటే మాత్రం ఓకే, అక్రమంగా నిర్మించారు కాబట్టి ఈ రోజు కూల్చివేశారు. మరి అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి, లేక ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా అభిప్రాయాలు ఉన్నా, ఇలా అనేక డౌట్లు అయితే లేకపోలేదు. సో ఫైనల్ గా ఈ రోజు తెల్లవారుజామున భారీ ప్రొక్లైన్లతో వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి జేసీబీలన్నీ కూడా కాసేపు క్రితమే మొదలు పెట్టాయి. ఎన్కన్వెన్షన్ పూర్తిగా కూడా స్మాష్ చేసేసారు. అక్కడ ఏమీ కూడా లేదు, ఇంకా అక్కడ ఎన్కన్వెన్షన్ ఒకప్పుడు ఉండేది అని చెప్పుకునే విధంగా కూల్చివేతం అయితే జరిగింది. అయితే ప్రధానంగా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులందరూ కూడా ఎవరిని లోపలికి పంపించకుండా కేవలం జస్ట్ మీడియాకి సంబంధించి కొన్ని కెమెరాస్ మాత్రమే లోపలికి పంపించడం తప్ప ఇంకా మిగతా ఏమి కూడా ఎవరిని కూడా లోపలికి పంపించలేదు. ఇప్పుడు ఒక హైడ్రామా అయితే ఎన్కన్వెన్షన్ దగ్గర కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 3.30 ఎకరాస్ లో నిర్మించినటువంటి ఈ ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్కన్వెన్షన్ కి సంబంధించి కూడా న్యాయపరంగా కూడా కోర్టుకు వెళ్లే విధంగా కూడా నాగార్జునకు సంబంధించినటువంటి న్యాయవాదులు వెళ్లే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే టోటల్ గా ఎన్కన్వెన్షన్ ను కూల్చివేస్తారు అని చెప్పినప్పటికీ అది ఎప్పుడా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇంత ఫాస్ట్ గా కూల్చివేస్తారు అనుకోలేదు. సో మొత్తానికైతే ఎంతో ఫాస్ట్ ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే చాలా ఫాస్ట్ గా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇంత తొందరగా కూల్చివేయడం వెనుక ఏదో బలమైన కారణం అయితే కనిపిస్తుంది లక్ష్మి గారు. ఓకే, ఇంతకు ముందే శ్రీకాంత్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా నాగార్జున కూడా కలిశారు. అయినప్పటికీ కూడా మరి మేబీ సరే సినీ హీరోలు పెద్దలు ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కొనసాగించడం తప్పేం కాదు. బట్ కానీ ఎన్కన్వెన్షన్ని మాత్రం ఆ రిలేషన్ లేదంటే ఆ కలయిక ఆపలేకపోయిందా అని కూడా అనిపిస్తుందిగా. ఒక్కొక్కసారి అంటారు కదా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, పేకాటే బామర్దే. సో అదే విధంగా కలవడాలి పేకాటే ఇది కూడా చూడొచ్చు లక్ష్మి గారు, అలా చూడాలి లక్ష్మి గారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పేకాటే బామర్ది అంటారు కదా. సో అదే విధంగా ఈ వ్యవస్థ వ్యవహారంలో కూడా కలిశారు. కలిసినంత మాత్రం కూల్చకుండా ఉండము అని అయితే లేదు కదా. సో కలిశారు మాట్లాడారు. ఏం మాట్లాడారు పక్కన పెడితే మాత్రం మొత్తానికైతే ఎన్కన్వెన్షన్ అనేది ఒక అక్కడ ఆ ఏరియాలో మదపూర్కి సంబంధించి ఆ ఏరియాలలో ఒక సింబాలిక్ గా ఉండేది. ఓకే, అది నిర్మాణం అనేది తర్వాత సంగతి, కానీ ఒక సింబాలిక్ గా ఎక్కడున్నారు ఏంటంటే ఎన్కన్వెన్షన్ దగ్గరికి వస్తున్నాము, మీ బస్సు ఎంతవరకు వచ్చిందంటే ఎన్కన్వెన్షన్ దగ్గరికి వచ్చింది, మీ అపార్ట్మెంట్ ఎక్కడుంది, మీ ఆఫీస్ ఎక్కడుందంటే ఎన్కన్వెన్షన్ దగ్గర ఉండేది. ఇటువంటి వర్డ్స్ వచ్చేవి. ఇక పైన కూల్ చేసిన ఎన్కన్వెన్షన్ దగ్గర ఉందా అని అలా చెప్పుకోవడమా, లేకపోతే ఒకప్పుడు ఎన్కన్వెన్షన్ దగ్గర ఉండేది, ఇటువంటి మాటలు అయితే ఏమైనా వచ్చింది. కానీ ఏదో ఒకటి అంటే గవర్నమెంట్ చేసింది కరెక్టా, లేకపోతే నిర్మాణాలు చేపట్టినటువంటి నాగార్జున అక్రమంగా నిర్మించినటువంటిది ఆయనకి తప్ప అని పక్కన పెట్టి మాత్రం మొత్తానికి అయితే ఒక సింబాలిక్ ఏదైనా సరే ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో ఈ ఫలానా ఒక ప్రాంతానికి సంబంధించి అంటే ఒక సింబాలిక్ గా చెప్పుకోవడానికి ఉండాల్సినటువంటి ఒక గుర్తింపు ఏదైతే ఉందో ఆ గుర్తింపు మాత్రము హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి ఇన్కన్వెన్షన్ ఒక గుర్తింపు అయితే షిఫ్ట్ డిలీట్ అన్నట్టుగా పూర్తిగా అయితే డిలీట్ అయిపోయింది దాదాపుగా. అంటే దీన్ని మీరు అన్నట్టుగా షిఫ్ట్ డిలీట్ అయిపోయింది అక్కడ. ఇలాంటి సరే మిగతా బిల్డింగ్స్ అలాంటివి కొలాప్స్ అవుతున్నాయి, లేకుండా పోతున్నాయి, ఆ చెరువుల దగ్గర కట్టిన కట్టడాలన్నీ నేలమట్టం అవుతున్నాయి అంటే పెద్ద ఇన్ని రోజుల పాటు హైడ్రా తీసుకుంటున్న దాంట్లో కూలిపోతున్న భవనాలు మాత్రమే చూస్తున్నాం. కానీ పెద్ద ప్రాధాన్యం అయితే
పర్టికులర్గా ఏ బిల్డింగ్కి లేదు, ఎందుకంటే పర్టికులర్గా ఏ వ్యక్తికి సంబంధించిన పేరు రాకపోవడం. ఇక్కడ ఏకంగా నాగార్జునకు సంబంధించిన అన్కన్వెన్షన్ కాబట్టి ఇది ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. దీని వెనక ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది అనే చర్చలు కూడా అనేకం ఉంటాయి. మీరు అన్నట్టుగా జస్ట్ అన్కన్వెన్షన్ షిఫ్ట్ డిలీట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ ఏంటి, ఇంకా ఎవరెవరు ఇందులో ఉండరు? మరీ ముఖ్యంగా మధు గారు ఆ సమయంలో ఇప్పుడు జడ్జి రామకృష్ణ గారు స్టూడియోలోనే ఉన్నారు. ఆయన చెప్తూ మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో విచ్చలవిడిగా ఆయన అనుయాయులుగా ఆయనకి సపోర్ట్గా ఉన్న చాలామంది సినీ హీరోలకి, వ్యాపారవేత్తలకి ఈ విధంగానే అడిగినంతగా కట్టబెట్టేశారు. దాన్ని మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా క్లోజ్గా ఉన్నారు కదా అని పర్సనల్ రిలేషన్స్ని పెట్టుకొని ప్రభుత్వ ఆస్తుల్ని లేదంటే ప్రజా ఆస్తులని లేదంటే రేపు హైదరాబాద్కి ముప్పుగా సంభవించే ఇలాంటి విఘాతాలను కూడా పక్కన పెట్టేసేసి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అండగా నిలబడింది అనేది ఆయన గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఈ నేపథ్యంలో ఆ సమయంలో వీరికి సపోర్ట్ చేసిన అధికారులను కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇది ఆ రోజు పర్మిషన్ ఇవ్వడం వల్లే ఆ రోజు వీళ్ళు తీసుకొని దాన్ని కట్టుంటారు. మరి దీని మీద కూడా ఏమైనా హైడ్రా ముందుకెళ్తుందా? మీరు కూడా మాట్లాడుంటారు రంగనాథ్ గారితో, ఏమంటున్నారు? ఇదంతా ఓకే, అధికారులు పక్కన పెట్టేద్దాం, అధికారులను కాసేపు పక్కన పెట్టేస్తే ఈ కన్వెన్షన్ ఎప్పుడైతే నిర్మించిన తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇదంతా కూడా తెలుసు కదా. అప్పుడు అధికారులు చెప్పే ఉంటారు కదా, ముఖ్యమంత్రులు కూడా తెలిసే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తారు, అంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అది ఉంది, కన్వెన్షన్ అనేది అక్కడే ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం ఈ నిర్మాణం అనేది కూల్చివేయడం జరిగింది. అంటే ఇప్పుడు తప్పెవరిది? అప్పుడు ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడం వల్ల అప్పటి ముఖ్యమంత్రులు తప్పదా, లేకపోతే అధికారులది తప్పిదమా, లేకపోతే నాగార్జున తప్పిదమా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కూల్చివేయడం వల్ల అంతమందికి ముఖ్యమంత్రులకు మంత్రులకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూల్చివేయడం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పిదమా? ఇలా ఇక్కడ ఫలానా వ్యక్తి తప్పిదము, ఫలానా వ్యక్తి కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నిర్మాణాలు జరిగేటప్పుడు నిర్మాణాలు జరిగాయి, కూల్చివేతలు అనేది ఇప్పుడు మొదలయ్యాయి. కానీ ఇక్కడ ఒకటి, కూల్చివేతలు అనేటటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో అన్ని పార్టీలకు వర్తిస్తుందా అనేది ఇక్కడ చూడాల్సినటువంటి, కేవలం కొన్ని పార్టీలకు మాత్రమే వర్తిస్తుందా? ఎందుకంటే గతంలో చూసాము, గతంలో అనేక సార్లు కూడా చాలా హడావుడిగా జరిగినటువంటి హంగామాలు ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఉన్నాయి. డ్రగ్స్ కేసు వ్యవహారం చూసుకుంటే డ్రగ్స్ కేసు ఏ స్థాయిలో రెచ్చిపోయిందో చూసాం. కానీ చివరికి ఏమైపోయింది? ఏం లేదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, కేటీఆర్ అరెస్టు, కేసీఆర్ అరెస్టు ఇంకా అయిపోయింది అన్నారు. కానీ చివరికి చూసుకుంటే ఏమీ లేదు. అదేవిధంగా ఇప్పుడు నిర్మాణాలకు సంబంధించి ఇప్పుడు కొన్ని నిర్మాణాలు కూల్చివేసి మిగిలిన నిర్మాణాల విషయంలో ఆగిపోతే ఇప్పుడు కూల్చివేసినటువంటి వీళ్ళందరూ కూడా నష్టపోయినట్టే కదా. అలా కాకుండా ఈ నిర్మాణాలను కూడా మీరు నిర్మించినటువంటి ఈ నిర్మాణము తప్పుగా నిర్మించారు కాబట్టి, అక్రమంగా నిర్మించారు కాబట్టి మీ నిర్మాణాలను ఇక్కడైనా సరే మీకు ఇటువంటి ప్రాంతాల్లో నిర్మించకండి, దీనికి మీరు చేయాల్సినటువంటి సొల్యూషన్ ఫలానా ఉంది అని చెప్పి దానికి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ చూపించాలి. అలా చూపించకుండా ఒక్కసారిగా వచ్చేసి జేసీబీ తీసుకొచ్చామా, కూల్ చేసామా, వెళ్ళిపోయామంటే సొల్యూషన్ అయిపోతుంది అనుకుంటే అలా అనేక బిల్డింగ్స్ ఉన్నాయి. మరి అన్ని బిల్డింగ్స్ లో కూడా రావాలి కదా. మరి పూరి గుడిసె దగ్గర నుంచి 10 అంతస్తుల బిల్డింగ్ వరకు కూడా అన్ని కూడా అనేక చోట్ల అక్రమాల్లో ఉంటాయి. కానీ పూరి గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు పక్కన పెట్టేస్తే హై లెవెల్ అంటే బిల్డింగ్లు నిర్మించేసి కోట్లాది రూపాయలు తమ జేబులు వేసుకున్నటువంటి అనేక పార్టీలు, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీనా, బీజేపీనా, లేకపోతే ఇంకొక పార్టీ ఫలానా పార్టీ అని చెప్పట్లేదు, ప్రతి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు నిర్మాణం చేసిన. మరి అవన్నీ కూడా కూల్చివేయాలి కదా. ఇప్పుడు ఈ విషయం చాలా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మాట్లాడలేదు. రైట్ మధు గారు. సో మొత్తంగా అయితే నెక్స్ట్ ఎవరిది ఉండే అవకాశాలు ఉన్నాయి? కేవలం కన్వెన్షన్ మాత్రమే ఆనాడు కనబడింది, ఈనాడు కనబడుతుంది. ఇంకా చెరువులలో ప్రముఖులు లేదంటే సినీ హీరోలు, సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? నెక్స్ట్ వాళ్ళు కూడా ఈ క్యూలో ఉంటారంటారా? ఇప్పుడు ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి ప్రతి ఒక్కరి గుండెలు కూడా లబ్ డబ్ అని కొట్టుకుంటుంది రాత్రిపూట. ఎందుకంటే ఉదయానికల్లా ఎక్కడ ఎవరి ఇంటి దగ్గరికి వచ్చేసి జేసీబీలు నిలబడతాయని ఇదొక భయం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఏ రోజు హైడ్రా వచ్చేస్తుందో, ఎక్కడ నిర్మాణాలు కూల్చేస్తుందో అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఈ రోజు మార్నింగ్ కన్వెన్షన్ దగ్గరికి హైడ్రా వచ్చేస్తుంది, జేసీబీలు పెడతారు అనేది ఎవరు ఊహించలేదు. కానీ ఒకసారిగా వచ్చేసారు, కూల్చేశారు, వెళ్ళిపోయారు కూడా. ఆ విధంగానే నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళు రాత్రిపూట్ల నిద్ర పట్టగా లబ్ డబ్ అనుకుంటూ భయపడుతూనే అయితే ఉన్నారు. లక్ష్మి గారు. రైట్.
మధు గారు మీకున్న సమాచారం ఏంటి? నాగార్జున గారు అంటే నోటీసులు అందిన తర్వాత హైడ్రా రంగనాథ్ గారితో మాట్లాడడం కానీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం కానీ జరిగిందంటారా, జరగలేదంటారా? ఏదో ఒక అప్రోచ్ అయితే అయి ఉంటారు కదా. ఒకటి ఏదైనా సరే చప్పట్లు లేకుండా అంటే రెండు చేతులు కలవకుండా అయితే సౌండ్ రాదు. సో కలిసి మాట్లాడిన తర్వాత కలయిక అనేది కలవలేదా, కలిసి మాట్లాడకపోయినా సరే కలవాల్సిన మాటలు కలవలేదా, ఇక్కడ కొంత క్వశ్చన్ మార్క్ ఉంది. మొత్తానికి ఏది కలవలేదు, మొత్తానికి కూల్చివేశారు అనడానికి నిదర్శనమే ఎన్ కన్వెన్షన్ కూలిపోవడం. రైట్ 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 మధు గారు, థ్యాంక్ యూ. ఎలా ఒక పక్క మొత్తం చెరువు ఉంది, చెరువుని ఆక్రమించి ఆ గోడ పక్కనే ఉన్న ఎన్ కన్వెన్షన్ చూస్తున్నాం. హైటెక్స్ నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళకి ఎన్ కన్వెన్షన్ తెలుస్తుంది. పర్టికులర్గా కొన్ని ఆడియో ఫంక్షన్స్ లేదంటే చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ పెద్దవాళ్ళకి మాత్రమే ఎన్ కన్వెన్షన్లో ఉంటుంది. అలాగే చాలా పెద్దవాళ్ళ ఫంక్షన్స్ కూడా అంటే కోట్ల రూపాయల్లో జరిగే ఫంక్షన్స్ కూడా ఎన్ కన్వెన్షన్లో జరుగుతూ ఉంటాయి. బట్ ఈ నేపథ్యంలో చెరువుని ఆనుకొని ఒక మంచి లొకేషన్ మధ్య ఉన్న ఎన్ కన్వెన్షన్గా ఇన్నాళ్ల పాటు అంటే మంచి లాభాలనే
కూడబెట్టింది అని చెప్పాలి ఎన్ కన్వెన్షన్. ఒక్కసారిగా కొలాప్స్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక 50% వరకు కూడా మరి జేసీబీలు పెద్ద పెద్ద క్రెయిన్లతో అదంతా కూడా తీసేస్తున్న దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. లాంగ్ వ్యూ నుంచి మనం చూస్తే మనం చూడొచ్చు చెరువు పక్కనే ఆనుకొని ఉన్న ఎన్ కన్వెన్షన్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. వరుసగా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా కొనసాగిద్దాము. ఇప్పటి వరకు పబ్లిక్ అండ్ పాలిటిక్స్లో అనేక అంశాల గురించి కూడా మాట్లాడాం. అలాగే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో పాటుగా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఏ ప్రముఖులైనా, ఏ వ్యాపారవేత్తలైనా, ఏ రాజకీయ నాయకులైనా, లేదంటే ఎవరు సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళైనా సరే ఆక్రమించారు అంటే ఉపేక్షించేది లేదు. ఇదే ఎజెండా, హైడ్రా ఎజెండా అంటూ మరి ముందుకెళ్తున్నారు. ఇది ఏ విధంగా టర్న్ అవుతుంది పర్టికులర్గా ఎన్ కన్వెన్షన్ విషయంలో, అసలు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయం మీద నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ చర్చిద్దాం. ఇప్పటివరకు పబ్లిక్ అండ్ పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేసిన జడ్జి రామకృష్ణ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.